హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. మేడా సాంబశివరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి, మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఆంజనేయ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ సందీప్ పంచకర్ల, జనసేన అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కేఎస్ ప్రసాద్, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ సంచలనాత్మకమైనటువంటి ఉపన్యాసం, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇక రోజులు చెల్లాయి, 151 సీట్ల నుండి 15 సీట్లకి తెచ్చేస్తానన్నటువంటి ఒక హెచ్చరిక. దాంతోపాటుగా తాట తీసి కూర్చోబెడతాం నేల మీద, తేడాలు చేస్తే తగినటువంటి పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటి హెచ్చరికలు. రాజకీయ వ్యూహాలు ఎప్పుడు ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు, ఇప్పటిదాకా ఒక సామాజిక కార్యకర్తలా పనిచేశాను, ఇకపైన రాజకీయం ఏంటో చూపెడతానంటూ ఓ సవాల్. ఏం జరగబోతోంది, ఏ వ్యూహం పన్నబోతూ ఉన్నారు, రాబోయేటువంటి రాజకీయం ఏ మలుపులు తిరగబోతోంది, సినిమా గొడవలతో ప్రారంభమయ్యి అది తనను కెలుకుతున్నట్టు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి నేపథ్యంలో తన మీద కక్ష సాధించే ప్రయత్నం చేస్తే తాట తీస్తాననడంతో పాటుగా కమ్మ సామాజిక వర్గాన్ని నాశనం చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకైనా సరే అందరినీ కూడా కలుపుకు వెళ్ళాలి, వర్గశత్రువులు అంటూ ఒక కులాన్ని ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేయకూడదు లాంటి పదాలతో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఏం జరగబోతోంది ఈ మొత్తం వ్యవహారంలో, దీనికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు? నమస్కారం సాయి గారు. మీరు చెప్పినట్లుగా సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇది మలుపులు తిరుగుతూ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలు, సన్నాసిన్నర, తాట తీస్తాను, రకరకాల భాషలో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కోసం మీరు మొత్తం సినిమా పరిశ్రమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇది సమంజసమైనది కాదు, మీ పద్ధతి మార్చుకోవాలా, రాజకీయంగా ఏదైనా ఉంటే నన్ను ఎదుర్కోండి, అంతే తప్ప మొత్తం సినిమా పరిశ్రమను మీరు టార్గెట్ చేయడం ద్వారా చాలా పెద్ద నష్టం జరుగుతుంది. సినిమా పరిశ్రమ మీద ఆధారపడే వేల మంది రకరకాల వాళ్ళు జీవిస్తున్నారు, దాన్ని న్యాయం కాదు అన్నారు. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పుండొచ్చు, కానీ అదే సమయంలో ఆయన సన్నాసి అని ఒక పదం వాడాడు. సన్నాసి మనకు తెలుసు, సన్యాసులు అంటే సన్యాసి సర్వసంగ పరిత్యాగి సన్యాసి, అన్నిటినీ త్యాగం చేసి ఉంటారు. సన్యాసి అంటే కొంత వ్యంగ్యంగా మాట్లాడుతుంటాం. దాన్ని అధికార పార్టీ వాళ్ళే కౌంటర్ చేసి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమా హీరో, చదువుకున్నవారు, సమాజంలో పనిచేస్తున్నారు, మీరు ఇటువంటి పదాలు వాడడం సమంజసం కాదు, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము, మీరు రైజ్ చేసిన యొక్క సమస్యలు ఏవైతే ఉన్నట్టు వాటికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పొచ్చు. కానీ వెంటనే మేము సన్యాసి అయితే నువ్వు సన్నాసి అన్నారు. నువ్వు 1.5 సన్యాసి అంటే వీళ్ళు సన్యాసిని ఒప్పుకున్నారు, ఆయన 1.5 సన్యాసి అంటున్నారు. తర్వాత అనేక మాటలు ఏం జరుగుతున్నాయో మనం చూసాం. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూసాం. నేనేమంటున్నా అంటే అసలు రాజకీయాల్లో కులాల ప్రస్తావనే అవసరం లేదండి. సాయి గారు, నేను ఐఎమ్ ఎ మ్యాన్ హూ బిలీవ్స్, స్ట్రాంగ్ గా నమ్మే వ్యక్తిని ఏమిటంటే, ఏ రాజకీయ నాయకుడికి కుల పిచ్చి ఉండదు, కుర్చీ పిచ్చి ఉంటుంది. ఆ కుర్చీ కోసం కులాన్ని ఉపయోగిస్తారు. నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను అది. ఎందుకంటే నేను గత 30-35 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉంటున్నాను, చాలా రాజకీయ నాయకులు చాలా దగ్గరగా పరిశీలించాను. పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికి కుల పిచ్చి ఉండదు, కుర్చీ పిచ్చి ఉంటుంది. కుర్చీని కోసము కులాన్ని అడ్డం పెట్టుకొని చేస్తారు. ఏ కులం ఆధారం చేసుకొని అధికారానికి వచ్చినా మళ్ళీ ఆ కులానికి అన్యాయం చేశారని ఆ కులం వాళ్ళే ఆ నాయకుడినే దూషిస్తుంటారు, ఆరోపణలు చేస్తుంటారు. కాబట్టి రాజకీయాల్లో కులాల ప్రస్తావన, ఆయన ఈ కులం, ఇంకొక ఆయన ఆ కులం, ఇది ఏమాత్రం సమంజసంగా నేను అనుకోవడం లేదు. ఎవరైనా సరే, అది అధికార పార్టీ కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా భారతీయ జనతా పార్టీ కానీ, ఎనీ పొలిటికల్ పార్టీ రాజకీయాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చే మీరు ఈ కులాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు, గతంలో వాళ్ళు ఆ కులాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు అనేది అది సమంజసమని నేను అనుకోవడం లేదు.
దురదృష్టవశాత్తు రాజకీయాలు ఏమైంది? తమలపాకుతో నువ్విట్టంటే తలుపు చెక్కతో నేనెట్టంట. ఎవరు కాంపిటీషన్? దీనికి పూర్తిగా అధికార పార్టీ, అధికారంలో ఉండే పార్టీ బాధ్యత వహించాలా? ఈ అధికారంలో ఉండే పార్టీలో ఉండే మంత్రులు చాలా మంది చాలా దిగజారి మాట్లాడడం ప్రారంభించారు, దిగజారి వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. వ్యక్తిగత దోషంలో ఏకవచనంతో మాట్లాడడం, ఏమాత్రం సభ్యత సమాజం లేని సంస్కారం లేని బూతులు మాట్లాడడం ముందు అధికార పార్టీ ప్రారంభించారు. ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు కూడా మొన్న మీరు అయ్యన్న పాత్రుడు గారి భాష కూడా చూశారు. ఎవరో కూడా ఆమోదించరు అయ్యన్న గారి భాషను. అంతకుముందు కొడాలి నాని గారు వాడిన భాష, లేదా ప్రతిపక్ష నాయకుల విషయంలో, రాజకీయ పార్టీల విషయంలో, ప్రధానమంత్రి విషయంలో మాట్లాడిన భాష, ఇది ఏమాత్రం సమంజసం అని అనుకోవడం లేదు. అందరూ సంయమనం పాటించాలి. మీరు ఇష్యూస్ మీద మాట్లాడండి, అంశాల వారీగా విమర్శలు చేయండి, అభివృద్ధి మీద చర్చిద్దాం, సిద్ధాంతాల మీద చర్చిద్దాం, రాజకీయ పరిణామాల మీద మనం చర్చిద్దాం, అంతే తప్ప కులాలను వ్యక్తిగత దోషంలో తీసుకురావడం ఏమాత్రం సమంజసం కాదు. దానికి ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, పూర్తి బాధ్యత, ప్రాథమిక బాధ్యత అధికార పార్టీదని నేను చాలా స్పష్టంగా చెప్పగలను. అధికార పార్టీ ముఖ్యమంత్రి ఒకసారి, మీకు బహుశా మీరు చూశారు లేదు, అసెంబ్లీలో నేను చూశాను, ముఖ్యమంత్రి ఒకసారి అచ్చెన్నాయుడు గారిని ఏమన్నారంటే, నీకు ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగలేదన్నారు. అరే, ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి వ్యాఖ్యల్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి? శరీరాలు కొంతమంది ఎత్తుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు. నేను చాలా పొట్టిగా ఉంటాను, ఇంకొక ఆయన చాలా ఎత్తుగా ఉంటాడు. బేసిక్గా ఫిజికల్ స్ట్రక్చర్ని బట్టి మనం నిర్ణయాలు చేస్తామా? ఆ వ్యాఖ్యలు చేస్తామని నువ్వు అని సంబోధించిన సంఘటనలు ప్రతిపక్ష నాయకుడిని ఉన్నాయి. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అధికార పార్టీ కూడా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ కూడా అదే స్థాయిలో మనం రెస్పాండ్ అవుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాట్లాడారు. వారు ఈ తాట తీస్తాను, ఇవన్నీ కూడా నేను వాట్ ఐ ఫీల్, వ్యక్తిగతంగా నేను ఏమంటున్నా అంటే, ఇది ఏ రాజకీయ నాయకుడు వాడవలసిన భాష కాదు. దీనికి బాధ్యత అధికార పార్టీ వాళ్ళు ప్రారంభించారు. వాళ్లే ముగింపు చెప్పాలి, దీనికి వాళ్లే ముగింపు చెప్పాలి. వాళ్ళ మీద ప్రధాన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రాజకీయాల్లో చాలా నేను అధికారానికి వస్తాను, నేను ప్రజల కోసం పోరాడుతాను అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధి ఉండే నాయకుడు. ఆయన ఏదో చేయాలి రాష్ట్ర ప్రజలకి. ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయ పార్టీ కార్యకర్త కాదు. ఆయన రాజకీయ పార్టీలో మెలగలేదు. రాజకీయ పార్టీలో నిట్టి గ్రిట్టీస్ అన్ని కూడా తెలిసిన వ్యక్తి కాదు. కానీ చిత్తశుద్ధి ఉంది. మనం ఒక సమయంలో పవన్ కళ్యాణ్ గారిని నేనే స్వయంగా అన్నాను, ఈయన హిట్ అండ్ రన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు, సడన్ గా అమరావతి వస్తాడు, ఇంకేదో వస్తాడు, మాట్లాడతారు, మళ్ళీ హైదరాబాద్ సినిమా షూటింగ్లకు వెళ్ళిపోతాను, నేను కూడా మాట్లాడున్నాను. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పాలిటీషియన్, పూర్తి సమయం రాజకీయ నాయకుడు, ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, కార్యకర్తలకి స్ఫూర్తిస్తున్నాడు, మిగతా విషయం దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన్ని ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఒకరి కార్నర్ చేసినప్పుడు గమ్ముగుండరండి, వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. దీనికి అందుకని నేను చెప్తున్నాను, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ అధికార పార్టీ. వాళ్ళు బాధ్యత వహించాలా, వాళ్ళు సమాధానం చెప్పాలా, వాళ్లే ప్రారంభించారు, వాళ్లే ముగింపు చేయాలని నేను నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, సాంబశివరావు గారు ఏమంటారు? గుడ్ మార్నింగ్ సాయి గారు, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలు. అసలుకి ఈ సమస్య ఏంటి, సమస్య మూలాలు ఏంటి, దగ్గరికి వెళ్ళాలండి. 5-6 నెలల క్రితం చిరంజీవి గారు, సినిమా పెద్దలందరూ వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మాను ఆన్లైన్ టికెట్ మీరు పెట్టండి, మేము ప్రొడ్యూసర్స్ మేము లాస్ అవుతున్నాం, ప్లస్ మీకు ట్యాక్స్ లాస్ అవుతుంది అని 2020లో లెటర్ రాశారు. మళ్ళీ వాళ్ళు వచ్చి పర్సనల్ కలిశారు. ఆ రోజు సీఎం గారు ఏమన్నారంటే, ఒక పోర్టర్ మీరైనా ప్రిపేర్ చేయండి, లేకపోతే మేమన్నా ప్రిపేర్ చేస్తాం, 2 మ్యూచువల్ అండర్స్టాండింగ్ గా ఎవరికి లాస్ లేకుండా మీరు ఒక సినిమా థియేటర్కి ఒక ఓనర్కి ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్లోనే మీకు మా ట్యాక్స్ ఫండ్ క్రియేట్ అయిపోద్ది, దాని గురించి ఆలోచిద్దాం అన్నాడు. తర్వాత కరోనా వచ్చింది, వాళ్ళు రాలా. వాళ్ళు మళ్ళీ కూడా తర్వాత లెటర్ ఇచ్చింది. తర్వాత ఫిల్మ్ ఛాంబర్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఇటీవల వచ్చి లెటర్ ఇచ్చారు. ఇది సమస్య. ఇది మా గవర్నమెంట్కి సంబంధించిన సమస్య కాదు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నెలకి సంవత్సరానికి 350 సినిమాలు అయితే ఆయనకి 3 సినిమాలు ఉంటాయి. ఆ 3 సినిమాల కోసం ఆయన ఏమైనా హర్ట్ చేసి మేము లాభం పొందేది లేదు.
మనం ఎవరినైనా అటు చేయాలనుకుంటే ఆ ఓట్లు మాకేం రావు కదా, ఆయన సినిమా ఆపేశాము, ఆ ఓట్లు మాకేమైనా వస్తాయా, ఇంకా పెరుగుతాయి. ఆ ఆ ఉద్దేశం కాదు. మనం రాజకీయ నాయకులు, మనం ఒక రాజకీయ పార్టీ పెట్టాం. పెట్టినప్పుడు హుందాగా మాట్లాడాలి. ప్రభుత్వాన్ని 3 రకాలుగా విమర్శించొచ్చు. మీరు విమర్శించమంటున్నా నేను. మీ విధానాలేందో ప్రభుత్వం మీద మీరు విమర్శించండి. మీడియా ద్వారా విమర్శించండి, ప్రెస్ మీట్ పెట్టండి, లేఖల ద్వారా విమర్శించండి, లేదా బంధువుల ద్వారా విమర్శించండి. మీ హక్కుని మీరు పొందండి. కానీ ఒక్క మాట మనం నోరు జారితే ఎదుటాడు 10 మాటలు నోరు జారుతారని ఇంగిత జ్ఞానం ఉండాలా? ఆ జ్ఞానం లేకపోతే ఒక సామాన్యుడు కూడా ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాననుకో, "ఏవండి సాయి గారంటే" మీరు "ఏవండి సాంబశివరావు గారు" అంటారు. "ఏమయ్య సాయి" అంటే నువ్వు "ఏరా సాంబశివరావు" అంటావు. ఇది రాజకీయాలు, ఇది వ్యక్తిగతమైన భాష. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. రెడ్డి గారికి కూడా ఒక విషయం తెలుసు. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పుత్తలపల్లి సుందరయ్య గారు ఒక లెటర్ ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పుడు వాన కురుస్తుంది. సంజీవ్ రెడ్డి గారి అసిస్టెంట్ ఆ గొడుగు తీసుకొని ఆయన ఒక్కడే వెళ్తుంటే కారు దగ్గరికి నీలం సంజీవ్ రెడ్డి గారే వెళ్ళి ఆ గొడుగు తీసుకెళ్లి పుచ్చపల్లి సుందరయ్య గారిని తన ఆఫీసులో తీసుకొచ్చి ఆయన ఇచ్చే కాగితాలన్నీ తీసుకొని 4 కాగితాలకు ఓకే చెప్పి రెండు అంశాలకి ఓకే చెప్పకపోతే సుందరయ్య గారు ఏమన్నారంటే, "నేను రేపు ఈ అసెంబ్లీలో ప్రస్తావిస్తానంటే మీ హక్కును మీరు ఉపయోగించుకోమని" చెప్పాడు. ఇది రాజకీయాల్లో ఉన్న పద్ధతి. జనసేనాళ్ళు మమ్మల్ని విమర్శించమని చెబుతున్నా, విమర్శించే హక్కు వాళ్ళకు ఉంది. కానీ పద్ధతి అది కాదు. మీరు ఎప్పుడైతే పద్ధతి చెప్పారో ఎదుటివాడు ఇంకెంత పద్ధతి తప్పుతాడు అనేది మన చేతుల్లో కాదు కదా. మన చేతుల్లో ఎవరు ఉండరండి. మనం ఒక మాట అంటే ఎదుటివాడు ఎన్ని మాటలు అంటాడో మనకు తెలియదు. నేను మట్టికి ఈ ఈ జరిగిన ఎపిసోడ్ మొత్తం పొలిటికల్ లీడర్స్ కి చాలా మనస్తాపం కలిగించే భాష మాట్లాడుకుంటున్నాం మనం. అది మీడియా ద్వారా మీడియా వాళ్ళు చేసేదే ఉంది. వాళ్ళు తిట్టుకుంటుంటే మీరు వేస్తుంటారు. వాళ్ళు మీరేం తిట్టుకోమని చెప్పరు కదా. ఇది మనకు అవసరమా? ఇప్పుడు జనసేన 150 కాదు 200 సీట్లు రానియండి. మాకు వచ్చి మేము ఆపలేం కదా. మా 150 సీట్లు ఏమన్నా తెలుగుదేశం ఆపిందా? ఆపలేదు కదా. మీరు ఎలక్షన్ గెలవండి. మా పార్టీని మీరు మా మేనిఫెస్టోలో ఏ అంశాలు చేయలేదు ఆ అంశాలను మీరు విమర్శించండి. మీకు హక్కు ఉంది. ప్రతి పార్టీకి హక్కు ఉంది, ప్రతి పౌరుడికి హక్కు ఉంది. ప్లస్ మీడియా ద్వారా విమర్శించండి. సీఎం గారికి ఉత్తరాలు రాయండి. మీరు నిరసనలు జరపండి. కానీ మన పెద్ద వేదికలు జనంలో కేకలు రాగానే ఉద్రేకమైన భరితంగా ఎవడరా సన్నాసి, ఏం భాష అది? ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి మీ అన్నయ్య వచ్చి లెటర్ ఇచ్చాడు. మీరు అక్కడ ఫిల్మ్ ఛాంబర్స్ పెట్టండి. అది తప్పు. ఓట్ల ద్వారా మనకి ఆన్లైన్ టికెట్ వద్దు అని. మీరే టికెట్లు అమ్మని మీరే చెబుతారు. మీరు ఒక్కళ్ళే కదా టికెట్లు వద్దని చెప్పేది. ముందు తెలుసుకోవాలి. ఒక రాజకీయ పార్టీ సుదీర్ఘమైన అంశాల మీద మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడకూడదు. ఆంజనేయ రెడ్డి గారు చాలా బీజేపీ వాళ్ళు చాలా గొప్పగా మంచి వక్తగా అధికార పార్టీకి ఉండాలా, అది ఉండాలి, ఇది ఉండాలండి. అంటే మీరు తిడుతూ ఉంటే మేము పడతా ఉండాలా? అది మీ విధానం. మీ మిత్రపక్షం తిడుతూ ఉంటుంది మాకు రోజు. ఏది సన్నాసి నా కొడక, తోలు తీస్తాను నేను సాయంత్రం ఈవినింగ్ మాట్లాడేట. దయచేసి పవన్ గారు మాట్లాడిన దానికి నేను అసలు కాంట్రవర్సీ మాట్లాడలా. ఆయన భాష మాట్లాడితే మేము ఎదురు మా అంత నాలాగా ఉండరుగా ఆంజనేయ రెడ్డి గారు. మీలాగా డెమోక్రసీగా మాట్లాడేవాళ్ళు, ప్రజాస్వామ్యంగా మాట్లాడేవాళ్ళు ఉండగా అందరు మనలాగా ఉంటారా? ఇవాళ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ప్రాలక ప్రతిపక్షాలు అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడదాం. మనం అట్లా మాట్లాడంగా ఎదుటోడు మాట్లాడినా మనం మాట్లాడాలి. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాటలు అనిపించుకోవాలి? నువ్వు ఒక స్టార్డమ్ము, నువ్వు ఒక పార్టీ లీడర్వి, 150 కాదు 170 రాని దండగా వచ్చి మేము ఆపలేం కదా. తోట తీస్తాను గుర్తుంచుకో. ఏం భాష అండి? చిన్నాళ్ళు మాట్లాడేది. నువ్వు ఒక స్టేట్ పార్టీని మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీద, ఎదురు పార్టీని అంశాల మీద నువ్వు విమర్శించు. నీకు హక్కు ఉంది. నువ్వు నిలది, నీకు హక్కు ఉంది. మా ఉద్దేశం నీ హక్కులు నువ్వు ఉపయోగించుకో. దాని తప్పే ఉందా? నువ్వు అధికారం రా, తప్పే ఉంది. అది ఎవరు ఆపలేరు కదా. అధికారులకి ఎవరిని రెండో వాడిని ఆపలేరు కదా. అట్లా మాట్లాడండి, ప్రజలు కూడా వింటారు. అది ఇది ఏమన్నా మీకు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. సందీప్ గారు,
గుడ్ మార్నింగ్ సాయి గారు. హలో. మార్నింగ్. సందీప్ గారు చెప్పండి. సార్, మనకి నిన్న పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు ఏదైతే మాట్లాడారో ఇవన్నీ కూడా మొదటి రోజు నుంచి కూడా జనసేన పార్టీ అణిచివేతకు గురవుతుంది. ఆ అణిచివేతలను నుంచి పుట్టిన మాటలే నేను మాట్లాడిన మాటలండి. ఎందుకంటే మీరు తీసుకుంటే గనక కాకినాడలో స్వయంగా మా మీద, మా వీర మహిళల మీద జరిగిన దాడి మీరు చూశారు. ఆ దాడిలో దెబ్బతిన్న వాళ్ళు నేను ఉన్నాను. వాళ్ళు కంకర రాళ్లతో, బీర్ బాటిల్తో వాళ్ళే తిడతారు, వాళ్ళే దాడి చేస్తారు. మహిళల్ని పట్టుకోరాని చోట్ల పట్టుకుంటారు, చేతులు వేయలేని చోట్ల చేతులు వేస్తారు. మరి ఆ రోజు తిరిగి మళ్ళీ కేసులు పెడతాక మేము వెళ్తే మా దగ్గర ఒక కేసు కూడా వాళ్ళు తీసుకోలేదు సార్. కనీసం హాస్పిటల్కి వెళ్తే ఎమ్మెల్సీ కూడా మా దగ్గర చేయించుకోలేదండి. మేము అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకోవాల్సి వచ్చింది. అదే విధంగా మీకు ప్రకాశం జిల్లాలో రోడ్డు ఏమని అడిగితే దుర్భాషలాడి మా కార్యకర్త చనిపోవడానికి, మృతి చెందడానికి కారకులయ్యారు. మరి ఎందుకు ఇలా మాట్లాడారంటే ఇది సహజమైన భాష అని చెప్పి అంటున్నారు. మరి ఇప్పటి వరకు మన వైసీపీ నాయకులు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆయనకున్నంత ఇంగిత జ్ఞానం మిగతా నాయకులు అందరికీ ఉంటే కనుక అధికార పార్టీలో చాలా బాగుండేది. సో ప్రతి ఒక్కళ్ళు ఇది మా సహజ భాష, మేము ఊళ్ళో ఇలాగే మాట్లాడుకుంటాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆ తర్వాత మీరు మనం తీసుకుంటే కనుక ఆమదాల వలసలో కూడా ఈ పనులు చేయండి అని చెప్పి అడిగినందుకు ఎంత దారుణంగా మా పార్టీ ఇన్ఛార్జిని అక్కడ కొట్టారు మీ అందరూ కూడా చూశారు. సో ఈ అణిచివేతన ధోరణి తిప్పి కొట్టే విధంగా నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చారండి. ఇప్పటి వరకు కూడా నేను ఒక మనకి సోషల్ యాక్టివిస్ట్ మాత్రమే ఉన్నాను. మీరు నాకు క్షమించాలి. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు మనం రాజకీయాల వైపు అడుగులు వేయాల్సింది, కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను అది చేయండి ఇది చేయండి చెప్పి ఏ రోజు అడగలేదు. మాకు కూడా ముందు నుంచి చెప్పింది ఏంటంటే పార్టీ వీళ్ళు కొత్తగా ప్రభుత్వాన్ని స్థాపించారు, మనం సహకరించాలని చెప్పి 6 నెలల పాటు మమ్మల్ని ఎవరిని కూడా ఏమనని చెప్పన్నారండి. ఈ కోవిడ్ సమయంలో కూడా మేము సేవా కార్యక్రమాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎక్కడైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజన్ తగ్గితే జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము డబ్బులు వేసిన మరి ఆక్సిజన్ సిలిండర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇచ్చిన పార్టీ మాది. మేము ఎప్పుడు కూడా తప్పుడు విమర్శలు చేయాలనో, వాళ్ళని తిట్టాలనో, వీళ్ళని తిట్టాలని చెప్పి ఏ రోజు కూడా మేము ప్రయత్నించలేదు కూడా. కానీ ఈ రోజు శృతి మించిపోయి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక పాలసీ గురించి మాట్లాడితే జగన్ రెడ్డి గారు పోస్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళలకు సంబంధించి, ఆఖరికి ఒక చిన్న పిల్ల గురించి కూడా వాళ్ళు మాట్లాడిన తీరు ఉందో ఇది ఎప్పుడు కూడా సభ్య సమాజాన్ని యాక్సెప్ట్ చేయదండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే స్వయంగా వైసీపీ మనకి అధికారంలో ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇక్కడ మాకు గుర్తున్నాయి. ఆయన ప్రెస్ మీట్లో మహిళల గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన మాటలు మాకు గుర్తున్నాయి. కానీ మా అధ్యక్షుడు ఏ రోజు కూడా ఏ మహిళని అగౌరవంగా మాట్లాడలేదు. నిన్న కూడా మాకు దిశానిర్దేశం చేశారు. అవతల వాళ్ళు మాట్లాడతారేమో, కానీ మీరు కేవలం పాలసీల మీదే మాట్లాడండి. మీ ప్రత్యర్థి ఇంట్లో ఉండే మహిళల్ని కూడా మీ తల్లిలాగా చెల్లిలాగా భావించండి తప్ప మీరు ఎక్కడ నోరు జారదని చెప్పన్నారు. మరి ఇలాంటి నాయకుడి గురించి మీరు చేసే వ్యాఖ్యల గురించి మరి ఎందుకు ఇలాంటి ఇంత డిస్కషన్ వస్తుందంటే మీ నోరు జారడం వల్ల, కేవలం మీరు ఏదైనా చేస్తారంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితుల్లో జనసేన అయితే ఈ రోజు. సందీప్ గారు, ఇక్కడ ఒక పాయింట్. బేసిక్గా ఈ ఎపిసోడు మనమేమి మాయ చేసే పరిస్థితి ఏం లేదు. మీరు చెప్పిన కాకినాడ లేకపోతే కనుక ఆముదాల వలస అప్పుడు స్పందించలే. ఇవన్నీ బిగిన్ అయింది మొన్న ఒక సినిమా ఆడియో ఫంక్షన్. ఆ ఫంక్షన్లో సన్నాసులు, వెధవలు, దద్దమ్మలు అంటూ మంత్రులను తిట్టినప్పుడు ఇదివరకు ఇదే భాష మాట్లాడిన నానిని గురించి లేకపోతే ఇదే భాష మాట్లాడిన అనిల్ యాదవ్ని ఎవరు సమర్థించలేదు కదా, మీరు కూడా విమర్శించారు కదా. ఇప్పుడు అదే భాష మీ నాయకుడే స్వయంగా పార్టీ అధ్యక్షుడే మాట్లాడటం కరెక్టా? నెంబర్ 1. దానికి ప్రతిగా పోసారి మాట్లాడిన దాంట్లో తప్పేంటి అంటే ఆ వ్యక్తిగతంగా ఏదో పంజాబ్ అమ్మాయి లాంటి పదాలు తీసుకురావడం, అది అతని తప్పు. దానికి జన సైనికుల దగ్గర నుంచి మెసేజ్లలో నీ పెళ్ళాం దగ్గర ఎవరి దగ్గర ఇట్లాంటి పదాలతో మెసేజ్లు. ఇప్పుడు అక్కడే కదా వచ్చేటువంటిది. కార్యకర్తలు, వైసీపీ కార్యకర్త ఏదన్నా తప్పు చేస్తే వైసీపీ నాయకుల్ని తిడుతూ ఉన్నారు. అదే సందర్భంలో జనసేన కార్యకర్తలను తీసుకొస్తే అతను మాట్లాడిన భాష సంస్కారహీనం. నో డౌట్ పోసాని మాట్లాడిన భాష సంస్కారయుతమని ఏ ఒక్కడూ చెప్పడం, సంస్కారహీనం. అసలు ఈ వ్యవహారానికి ఆరంభించింది పవన్ కళ్యాణ్ గారు కాదా? సన్నాసి, దద్దమ్మ లాంటి పదాలు అక్కడి నుంచి ప్రారంభమైందని కాదంటారా? ఇది సార్ మీరు అంటాం ఏంటంటే ఒక ఈవెంట్ నుంచి ప్రారంభమైంది అంటున్నారు. మేమనేది ఏంటంటే ఇది అంచెలంచెలుగా శృతి మించి
పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమా ఫంక్షన్ లో మాట్లాడింది ఎందుకండి? మరి ఆయన నిజంగా మాట్లాడాలనుకుంటే ఇప్పుడు అక్కడే ప్రారంభించాలనుకుంటే కనుక మరి వకీల్ సాబ్ సినిమాకి జియో నెంబర్ 35 తీసుకొచ్చి ఒక్క రోజు ముందు సినిమా టికెట్లు ₹5, ₹10, ₹15 చేసిన ప్రభుత్వం కాదా ఇది? మరి ఆ రోజు స్పందించిన వ్యక్తి కేవలం ఈ సినిమా అప్పుడే చెప్పొచ్చు ఇండస్ట్రీ కదా. మొత్తాన్ని ఆయన మీద కోపంతో మరి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని దిగజారుద్దాం, సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కడు పని చేయకుండా చేద్దాం, లక్షలాది మంది కడుపు ఎందుకు ఆ కొడదాం అని చెప్పి ఇండస్ట్రీలో అనుకున్నప్పుడు తప్పేం జరుగుతోంది? స్పందించుకున్నారు. చిరంజీవి వీళ్ళందరూనేమో కావాలంటారు, పవన్ కళ్యాణ్ వద్దంటారు. ఎక్కడ తప్పు జరుగుతోంది? సార్ మనకి దానికి ఎవరిని తిట్టాలి? అంటే ఇప్పుడు కాదు సార్, దాన్ని ఆ టికెట్లు వేదిక మీద చేసుకుని నుంచి వీళ్ళు సన్నాసులు ఒక దద్దమ్మలు ఎందుకు రావాలి? సార్ మాకు ఎక్కడైతే రాజకీయ మనకు ఒక వేదిక దొరుకుతుందో, ఎందుకంటే మాకు చాలా వరకు మాకు చూపించేవాళ్ళు లేరు సార్. మేము ఎక్కడైతే మాట్లాడాలనుకుంటామో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో సినిమాకి ఏం సంబంధించి సార్, పవన్ కళ్యాణ్ తప్ప మీటింగ్ పెడితే జనాలు రాజకీయ రారా? పెద్దగా ఎగబడి మాట్లాడలేదు. వస్తారు. దానికి ఆ సినిమా లేదు ఫంక్షన్ సార్, వేదిక ఎందుకు అవ్వాలి? మాకున్న అవకాశాలు అన్ని మేము వాడుకుంటాం సార్ ఇక నుంచి కూడా. ఎందుకంటే కట్ చేసి చూపించేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ అది స్పాన్సర్డ్ కాబట్టి తప్పదు, లైవ్ మొత్తం చూపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రజలు చూసారంటే కేవలం కారణం అది స్పాన్సర్డ్ మనకి ఈవెంట్ కాబట్టి, ఆడియో లాంచ్ ఎందుకు కాబట్టి పెట్టారు దాన్ని? సాక్షి వాళ్ళు తీసేయలేదు ఒక్కళ్ళు కూడా ఆ రోజున. చూపించారు సార్. తీయాలనుకునేవాడు ఎప్పుడు ఆఖరికి తీస్తాడు, మనకి నడపాలనుకునేవాడు ఎప్పుడు నడుపుతాడండి. కానీ ఇక్కడ నుంచి మాత్రం మేము ఏ ఒక్క మాకు వచ్చిన వేదికను కూడా మేము ఎదుర్కొనే ప్రసక్తి లేదు సార్. మేము చాలా క్లియర్ గా అంటే ఇలాగే మాట్లాడతారా? కార్పొరేషన్ ఏమని చెప్పి ఎక్కడ అడగలేదు కదా సార్. మీరు ఒక కార్పొరేషన్ తీసుకురండి, కార్పొరేషన్ డబ్బులు మీరు వేసుకుని నెలకు ఒకసారి మాకు ఇవ్వండి అని చెప్పి ఎవరు అడగలేదు కదండి. అది ఎక్కడ అడిగారు చూపించమనండి. అలాగే అదండి. ఇప్పుడు నిన్న కూడా సినిమా నిర్మాతలు వచ్చి మాకు ఇది కావాలి మొర్రో అంటున్నారు. పవన్ కళ్యాణ్ వద్దు అంటున్నారు. చిరంజీవితో సహా నారంగు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలు అందరూ కలిసి వచ్చి మాకు ఇది కావాలో అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే వద్దన్నాడు. దానికి పవన్ అడ్డుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారంటే పవన్ని సినిమా రంగం అడ్డుకోవాలనుకుంటుందా, జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలనుకుంటున్నారు? దాని మీద కోపంతో ఉపన్యాసమే కదా బిగినైంది. అంతకుముందు మీరు చెప్పిన కాకినాడ అప్పుడు ఈ స్థాయి ఉపన్యాసం లేదు, ఆముదాల వలసలోనూ లేదు, తాటలు తీయడం అనేటువంటిది పర్టికులర్గా సినిమా టిక్కెట్ల దగ్గర వచ్చినటువంటిది. ఏది కరెక్ట్ అవుతుంది సార్? మీకు కాకినాడలో మా మీద జరిగిన సంఘటన కానివ్వండి, నెల్లూరులో మా కార్యకర్త మీద జరిగిన ఈ మారణ హోమం కానివ్వండి, ఆమదాల వలసలో కానివ్వండి, మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మాట్లాడాడంటే అది కేవలం ఒక రోజు, అది కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక రోజు ఒక ఇన్సిడెంట్ ట్రిగర్ అయ్యే వ్యక్తి కాదండి. ఆయన చూస్తారు, సహనం వహిస్తారు. ఈ రోజు ఇంత సహనం వహించారు కాబట్టి ఈ రోజు అధికార పార్టీకి అది శ్రీరామ్ రక్షణ కింద మారిందండి. కానీ మొన్న జరిగిన విషయంలో మీకు ఒక కార్పొరేషన్ అంటే సినిమా టికెట్ మీరు ఒక మాట సందీప్ గారు, మనం ఒక మాట సినిమా పెద్దలు అడిగారా? ఒక్క మాట సందీప్ గారు వినండి, ఒక్క మాట వినండి. బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లు ఏమీ మొన్నటి మీటింగ్లో లేదు. సన్నాసి, వెధవ, దద్దమ్మ లాంటి పదాలు వాడిన రోజున మీరు చెప్పిన నెల్లూరు లేదు, కాకినాడ లేదు, ఇవన్నీ నిన్నటికి వచ్చినాయి. నిన్న ఇవి మాట్లాడుకొచ్చినాయి. బట్ ఆ రోజున మాట్లాడి సినిమా టికెట్లు కూడా మొత్తం సినిమా ఇండస్ట్రీ స్టిల్ నౌ ఆ పాయింట్ కావాలని అడుగుతున్నారు. కానీ దానికి నా కోసమేనంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆ వేదిక మీద నుంచి తీవ్రంగా దుర్భాషలాడారు. ఆ దుర్భాషలకు ప్రతిగా వీళ్ళు దుర్భాషని తప్పే, నో డౌట్. ఎట్లా బట్ అసలు ఇవాళకి కూడా సినిమా ఇండస్ట్రీ కావాలంటుంది పవన్ గారు వద్దంటూ. దాంట్లో రాజకీయం ఏంటంటే గవర్నమెంట్ని బెదిరిస్తున్నారా? వాళ్ళు అన్నా సరే మీరు చేయడానికి వీలు లేదు, చేస్తే కనుక అది నా కోసమేనే నేను జనంలోకి వెళ్తానని చెప్పడానికి వెళ్తున్నారా? సార్ మీకు ఇదంతా ఎప్పుడు మొదలైందండి? చిరంజీవి గారు ఎప్పుడు కలిశారు? సినిమా పెద్దలు ఎప్పుడు అడిగారు? అంటే మీకు వకీల్ సాబ్ ఒక రోజు ముందు మీకు వచ్చి కలిశారండి? వీళ్ళంతా రహస్య సమావేశాలు చేశారా? ఒక వకీల్ సాబ్ ఒక రోజు ముందు మీకు అర్ధరాత్రి బెనిఫిట్ షోలు ఆపేసి లేదంటే టికెట్ ప్రైజ్లు పెంచేయమని చెప్పి అన్నారా? మరి ఇవన్నీ చేసినప్పుడు మేము అడిగేది అప్పుడే మాట్లాడచ్చు. సినిమా టికెట్లు అది కాదు సార్, సినిమా టికెట్లు పెంచుతారా, మీరు ఆన్లైన్ పెట్టుకుంటారా, పెట్టుకోండి. కానీ అదే విధంగా మరి సిమెంట్ వాళ్ళు ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. మరి సిమెంట్ కూడా ఒకటే గవర్నమెంట్ తీసుకుని ప్రతి ఒక్కరికి ఒకటే సార్ అవన్నీ మాట్లాడండి. మొన్నటి సినిమా దగ్గర నుంచి ప్రారంభమైంది అన్నప్పుడు మీరు ఆ పాయింట్ పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మొన్న సినిమా టికెట్ల గురించి మాట్లాడారు, నిన్న దాంట్లో రాజకీయం తీసుకొస్తున్నారు. నేను అంటున్న పాయింట్ ఏంటంటే మీకు ఏ మాట అయినా అనే హక్కు ఉంది, అధికారం ఉంది, విమర్శించే ఇది ఉంది. సినిమా టికెట్ల గురించి నేను అడగగానే మళ్ళీ మీరు భారతీయ సిమెంటా లేకపోతే కనుక హెరిటేజా? పాయింట్ ఏంటంటే మనం సూటిగా మాట్లాడుకుందాం. సినిమా టికెట్ల వేదిక, ఒక వేదిక సినిమా వేదిక మీద నుంచి సినిమా టికెట్ల గురించి అన్నారండి. మళ్ళీ ఇప్పుడు అది తీసేయండి, పక్కన పెట్టేయండి, ఇంకోటి చర్చించుకుందాం అంటున్నారు. సినిమా టికెట్ల గురించి వచ్చినటువంటి దాంట్లో సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్క ఎత్తు, ఈయనొక్కళ్ళే ఒక్క ఎత్తు ఎందుకు అయ్యారు? దాని గురించి గవర్నమెంట్ తిట్టారు కదా, సన్నాసులు దద్దమ్మలని. ఎందుకు వచ్చింది అసలు గొడవ? మాకెక్కడా కూడా లేవండి. అడిగేది ఏంటంటే కార్పొరేషన్ ఎవరు అడిగారు? నెలకు ఒకసారి మాత్రమే ఇస్తామన్నప్పుడు డబ్బులు తీసుకెళ్ళి సాంబశివరావు గారు ఒక్క నిమిషం, ఉన్నాయండి. మరి ఈ రోజు ఒక్క నిమిషం క్రాస్ టాక్ వద్దు, సందీప్ గారిని మాట్లాడి. చాలా మందికి ఈ రోజు
మరి డిస్టిలరీస్ కి ఎంత మరి ఈ రోజుకి ఎప్పుడు సెటిల్ చేస్తారో మాకు తెలియదు, కానీ ప్రతి ఏ ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు వెళ్ళట్లేదు విషయం నిజం. మీరు ఆన్లైన్ టికెట్లు పెట్టి అమ్మతం వరకు ఒక రకం అండి. ఆ తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఆ కార్పొరేషన్ నుంచి నెలకు ఒక రోజు ఇస్తామంటే, నెలకు ఒకసారి ఒక డబ్బులు ఇస్తామంటే మాత్రం నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఎందుకంటే కార్పొరేషన్ అడ్డు పెట్టుకుని వీళ్ళు లోన్లు తెస్తున్నారు. అది తప్పే, అందులో డౌటే లేదు. అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆ మాట అంటలేదు. ఇక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా, మొన్న ఆయన మాట్లాడాక సన్నాసులు దద్దమ్మలని మాట్లాడాక నిన్న కూడా సినిమా ఇండస్ట్రీ వచ్చి దాంట్లో అదే కావాలని అడుగుతున్నాం మేమని చెప్తోంది. మీరు ఇక్కడ దానికి ఏమంటున్నారు? ప్రభుత్వాన్ని సన్నాసులు దద్దమ్మలు అన్నారు. ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చేటప్పటికి అది పక్కన పెట్టేయండి, అది నాకు లైట్ అంటున్నారు. మళ్ళీ నిన్న కూడా తోలు తీస్తా దద్దమ్మలు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒక్కసారి వినండి, విన్నాక మాట్లాడుకుందాం. ఒక్కసారి మీరు ఒక్క నిమిషం వినండి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు విన్న తర్వాత ఒక్కసారి మళ్ళీ చర్చిద్దాం. సందీప్ గారు ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. కులాల చాటును దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం. కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు చట్టపరంగా శిక్షలు పడతాయి. ఆ బాధ్యత మేము తీసుకున్నాం, జనసేన తీసుకుంటున్న బాధ్యత. నాకేం సరదానా? అడ్డమైన గాడిదల చేత నేను తిట్లు తింటా నాకేం సరదానా? నిజంగా మాట్లాడుతాను. పనికి మాలిన వెధవలు, చవటాలు, సన్నాసులు. నా సరదా కాదు, చాలా పౌరుషం ఉన్నవాడి, చాలా పౌరుషం ఉన్నవాడు. కానీ నా పౌరుషాన్ని ఎందుకు తగ్గించుకుంటానంటే మీకోసం నేను తగ్గించుకుంటాను, మీరు బాగుండాలి తగ్గించుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలందరికీ కూడా నా విన్నపం, ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో. జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగటమే కదా. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాను ఊహించుకోవాలి, జరిగింది కదా కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చుగా. మరి అత్యాశగా సున్నాలు వస్తాయని చెప్పట్లా. 151లో ఒకటి చెరిపేయచ్చు కదా జీవితం. పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుంది అప్పుడు చూపిస్తాను మీకు. మన కౌరవ సభ చూపించారు కదా, అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈరోజు మాట ఇస్తున్నాను, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మాట ఇవ్వలేదు, చెప్పలేదు ఇంత గంటాపదంగా. నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను. రా రా బయటికి రా బయటికి పెట్టుకుందాం. రా మీరా మేమా రా తెలుసుకుంటారండి. ఏం పర్లా. రైట్. ఈ తాట తీయడం, మోకాళ్ళ మీద కూర్చోపెట్టడం, తోలు వలవడం, సన్నాసి, దద్దమ్మ లాంటి పదాలు కరెక్టేనా సార్? వాళ్ళ అన్నదాంతో పోల్చుకుంటే ఇవేమీ ఉండవు సార్. మేము యుద్ధం ప్రకటించినప్పుడు, ఆ యుద్ధంలో మాట్లాడినప్పుడు ఆబ్వియస్ గా మాకు ఇంకా మమ్మల్ని కనుక జన సైనికులు వదిలేసి ఉంటే కనుక నిన్న 2-3 రోజులు జరిగిన సంఘటనలు అంతకు మించి మాట్లాడేవాళ్ళం అండి. కానీ మీకు అది ఒకటే కనబడుతుంది సార్. సాయి గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా మీటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఒకటే చెప్పారు, మహిళల్ని గౌరవించే సంస్కృతి జనసేన పార్టీది. నా తల్లిదండ్రులు మహిళల్ని గౌరవించమని చెప్పన్నారు. ఏదైనా పాలసీలు విధంగా ఉంటే రాజకీయ నాయకులుగా మేము వచ్చినందుకు మమ్మల్ని అంటారు, కానీ ఆఖరికి ఇంట్లో మహిళల జోలు కూడా వెళ్లే పార్టీ కింద వైసీపీ పార్టీ మారింది. మరి మీరు ఈ రోజు చాలా చక్కగా వినిపించారు. అదే మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలందరినీ కూడా మీరు మీ ప్రత్యర్థుల ఇంట్లో ఉండే మహిళల్ని మీ తల్లిగానో చెల్లిగానో భావించండి అని కూడా చెప్పారు సార్. మరి ఎవరికి వినపడవు, మరి మాకైతే అవే వినపడి. మీకు మరి చాలా క్లియర్ గా మన వైసీపీ నాయకులు మీకు మాట్లాడి మరి ఇది కూడా వినిపించండి సార్. ఇప్పుడు
సందీప్ గారు ఆ చర్చ నిన్న చేసాం, అవన్నీ వినిపించాం కూడా. ఆయన భాష అవును. ఎందుకంటే మీరు దీంట్లో చూసి మొదలు పెట్టింది ఉండకపోవచ్చు. స్వయంగా సీఎం సాయి. ఇక్కడ నేను ఇందాకనే ఒక పాయింట్ చెప్పానండి, మీరు ఒకటి మిస్ చేసిన పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్ సన్నాసి వెధవ దద్దమ్మ లాంటి ఉపన్యాసం ప్రారంభమైంది పవన్ కళ్యాణ్ గారి. దానికి అంతకంటే దుర్మార్గపు భాష మాట్లాడింది ఇటు పోసాని కృష్ణమురళినే కాదు, అటు పక్కన పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా. సన్నాసి అన్నారు సన్నాసి, వెధవన్నారు వెధవ లాంటి పదాలు. ఇది ఈ భాష అనేటువంటిది ఇప్పుడు పేర్ని నాని స్థాయికి పవన్ కళ్యాణ్ వచ్చారా, లేకపోతే పవన్ కళ్యాణ్ స్థాయికి పేర్ని నాని వచ్చారా? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ప్రసాద్ గారు ఏమంటారు? ఆయన మాట ఉంటుంది. సాయి గారు నమస్కారం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఓకే. ఆయన లైన్లోకి వచ్చింది, మళ్ళీ ముందు పవర్ కట్ అయింది. చెప్పండి సందీప్ గారు. సందీప్ గారు వినపడుతుందా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక అర్థం మీది ఉంటుందండి. నెట్ ప్రాబ్లం ఆయన మీకు ఇప్పుడే వస్తున్నట్టుందండి. వినిపించాను స్వయంగా రైట్, అసెంబ్లీలో. చెప్పండి హలో చెప్పండి చెప్పండి. హలో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా అదుపు తప్పి గానీ లేదంటే లైన్ చెప్పండి దాటి గానీ సందీప్ గారు. మాట్లాడిన ఏ రోజు పోలేదు. ఉమ్. సార్ ఇక్కడ ఒక 5 minutes నాకు అవకాశం ఇస్తారా? అంటే మనకి నెట్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఐ గెట్ బ్యాక్ టు యూ. చెప్పండి చెప్పండి. రైట్ రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అయితే ప్రసాద్ గారు. ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు కానీ లేకపోతే పెద్దలు మా సంసార గారు కానీ చాలా కేటగిరీలో విలువలతో కూడిన రాజకీయం గురించి అందరికీ తెలిసిన విషయమేనండి. ఎప్పుడైనా సరే ఈ భాష అన్నది ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండింగ్ టైప్లో స్టార్ట్ అయింది సార్. విలువలు ఎప్పుడైతే దిగజార్చబడతాయో వాటి మీద ఖచ్చితంగా ఆక్షేపణలు ఖచ్చితంగా వస్తాయండి. సాయి గారు, జర్నలిజం విలువల గురించి మీకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటిది ఒక ప్రెస్ క్లబ్ అనేది ఒక వేదిక కింద ఎంతోమందికి, గతంలో మీరు ఎంఐఎం పార్టీ వాళ్ళు తస్లీమా బేగం మీద అటాక్ చేసినప్పుడు కూడా ఎలాంటి సంయమనాన్ని పాటించారు, ఎలాంటి విలువలు అన్నవన్నీ మనం ఒకసారి మననం చేసుకుంటే, అలాంటి ప్రెస్ క్లబ్లో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన భాషకి అండ్ దాని ముందు జరిగిన పవన్ కళ్యాణ్ గారి మాటలకి, వీటిలన్నిటికీ సార్ ఖచ్చితంగా సమాజంలో ఉన్న మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా తలదించుకోవాలి. ఎందుకంటే రండి, ప్రెస్ క్లబ్ ఎన్నో ఉద్యమాలకి ఎన్నో వేదికలు క్రియేట్ చేసింది అనేది. అలాంటి ప్రెస్ క్లబ్కి ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి గారు క్షమాపణ చెప్పాలి. చూడండి, మీరు నిశ్చితంగా గమనించగలుగుతారండి, మీలాంటి ఒక జర్నలిస్టు కేటగారికల్గా అడిగాడు, ఈ ప్రెస్ క్లబ్లో ఇలాంటి ప్రస్తావన అవసరమా అని. ఇది నా ప్రెస్ మీటు, బయటికి వెళ్ళిపోవాలి. నిజంగా ఇలాంటి సంయమనం పాటించవలసిన ప్రెస్ క్లబ్ లాంటి వాళ్ళు కానీ, నెక్స్ట్ విలువలతో కూడిన జర్నలిజం చేసే జర్నలిస్టులు కానీ కరువు అవుతున్నారా అన్నది ఒక ప్రశ్న కింద చూడండి. ఎన్నో విలువైన సమయాన్ని ఎంతోమంది ఇప్పుడు తుఫాన్తో అతలాకుతలం అయిపోతున్న రాష్ట్రంలో ఎంతో ప్రాంతాలని ఒక ప్రైమ్ టైంలో ఫోకస్డ్గా అదే విధంగా చూపించడం అన్నది ఖచ్చితంగా ఆక్షేపణీయమండి. తర్వాత ఇవాళ విజ్ఞతతో కూడిన భాష మీకని నాకు కానీ ఎవరికి రావు, అందరూ మాట్లాడేసుకుంటున్నాం ఇవాళ రోజు మనం. కానీ ఎందుకు తగ్గించుకోబడుతున్నాయి విలువలు చెప్పండి? ఇవాళ కొడాలి నాన్నగారు అనే వ్యక్తి కానీ ఇంకొకరు కానీ ఏదో పొరపాటున మాట్లాడిన దానికే కింద మీద పడిపోతున్నాం అందరూ, ఎందుకు సార్ ఇలా అని. దానికి అగ్గికి ఆజ్యం తోడైనట్టు ఒకరి తర్వాత ఇలా ఫ్లేరప్ అయిపోతుంటే ఇది ఏమైనా రాజకీయ పరిభాష కింద ఏమైనా మనందరం ఏమైనా డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ రాసి ఈ విధంగా ఉందా? మీరేనా నానేనా నోట్లోంచి ఆ మాటలు మనం మాట్లాడుకోవాల్సిన దానికి మీరు ఎంత మదన పడుతున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా సార్? గతంలో మీరు జర్నలిస్ట్, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఆ స్థాయికి, ఆ పెద్ద ఆయన పుచ్చలంపల్లి సుందరరావు గారు మహానుభావుడు గురించి మాట్లాడిన వ్యక్తి, ఆయనలోంచి మాటలు వస్తాయి సార్ ఇలాంటివి. ఇప్పుడు వీళ్ళందరూ మనం చరిత్ర ఎందుకు చదువుకుంటాం సార్? పుచ్చలంపల్లి సుందరయ్య గారి, దామోదరం సంజీవ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ మనకు ఆదర్శాలండి రాజకీయాల్లో. ఇలాంటి ఆదర్శాలు విలువలతో కూడిన రాజకీయం గురించి మాట్లాడుతూ సడన్గా ఎవరు పడితే వాళ్ళు ఏ భాష పడితే ఆ భాష, నిజంగా ఒక కులం గురించి మాట్లాడుతున్నారు. పేర్ని నాని గారి సాహిత్యం వాళ్ళ నాన్నగారి దీని గురించి ఎవరికైనా తెలుసా సార్? మా అందరికీ మీకు ఎక్కువ తెలుసు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో సాయి గారు. మీకు ఇంకా ఎక్కువ తెలుసు సాయి గారు. వాళ్ళ నాన్నగారు ఎలాంటి వాళ్ళతో సన్నిహితంగా ఉండేవారు, ఏ సామాజిక వర్గంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇలాంటివన్నీ ఎవరికి ఏమీ తెలియకుండా ఇవాళ మనం ఇక్కడ కూర్చున్న ఈ వేదికలో ఎవరైనా మీ కులం ఏంటి, నా కులం ఏంటని ఎవరైనా మాట్లాడుకుంటాం సార్? ఎన్నో చర్చనీయ అంశాల్లో ఆంజనేయ రెడ్డి గారు కానీ సాంబశివరావు గారు కానీ మేము అందరం పార్టిసిపేట్ చేసాం. ఇవాళ కుల ప్రస్తావన ఏ రోజున వచ్చిందా మాకు? లేకపోతే ఒక వేలెత్తి తిట్టడానికి ఏమైనా ఒక భాష కావాలా? ఎక్కడ? సో అందుకే మనకి చూడండి, పెద్దలు చిన్నప్పటి నుంచి మనకి మన నాన్నగారు కానీ అమ్మగారు కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్బు సందర్భంలో ఎదురా ఏం మాడతాం అని ఒక మాట ఉంటుంది, మీకు గమనించారు లేదో?
అలా ఎక్కడ ఏం మాట్లాడాలో అన్న ఇంగితం అన్నది ఎవరికైనా వర్తిస్తుందండి, ఎవరికైనా వర్తిస్తుంది. ఎవరు అతీతం కాదు ఇక్కడ. ఆ ఇంగితం అన్నది ఎప్పుడైతే మర్చిపోతామో విచక్షణ కోల్పోతాం. ఇంగిత జ్ఞానం లేదా అని పెద్దవాళ్ళు మనం తిట్టినప్పుడు విచక్షణ పోతుందని అర్థం అన్నమాట. అవన్నీ చిన్నప్పటి నుంచి మనకి చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇవాళ ఈ స్థాయికి ఇవాళ 30-40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి పెద్దవాళ్ళు ఇద్దరితో నేను ఇవాళ మీతోనూ మాట్లాడుతున్నానంటే మీరు ఎన్నాళ్ళు బట్టి జర్నలిజంలో ఉన్నారు సాయి గారు. ఇలాంటి ప్రస్తావనలో ఏ రోజైనా మీరు ఇలాంటి టాపిక్ల మీద డిస్కస్ చేశారు సార్? ఒక రాజకీయ ఒడిదుడుకుల మీద కానీ లేదా రాజకీయ ప్రస్థానం ఒక తిట్ల మీద డిబేట్ అయింది. మీలాంటి విలువైన సమయం ఎంతో ఫోకస్డ్గా రాష్ట్రంలో జరుగుతున్న 1, 2, 3 కేటగిరీస్ తిట్లకి సంబంధించినే చర్చించుకోవాలనుకుంటాను రోజు. అలాంటిది ఇదా మంచిది ఏ తిట్టు తక్కువ, అంటే ఉన్న వెధవల్లో మంచి వెధవల్ని రాజకీయ నాయకులుగా ఎన్నుకుంటున్నాం కాబట్టి తిట్లల్లో కూడా ఉన్న తిట్లల్లో తక్కువ తిట్లు ఎవరు తిడుతున్నారు అన్నటువంటి వాళ్ళని ఎన్నుకోలేము. అంటే ఇక్కడ దాన్ని ఏమంటారంటే ఒక చూడండి, మనం ఇంటికి పునాది వేస్తాం, తర్వాత గోడ కడతాం, తర్వాత స్లాబ్ వేస్తాం అన్నట్టు 1, 2, 3 కేటగరీషన్స్ అయిపోయాయి సార్ ఈ తిట్లు. సో రాజకీయ భాషని విచక్షణారాహిత్యంగా వాడుతున్న దానికి రాజకీయ పరిభాష కింద దీన్ని అభివర్ణిస్తే మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయమండి. ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయం గతంలో మనం ఈ రోజు దాకా చూసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే విలువల్ని ఒక్క మెట్టు తగ్గించినా సరే పెద్దవాళ్ళు అందరూ మనసులో తపన పడుతూనే ఉంటారు. కానీ అదే భాష మనం కూడా వాడాలా, వీళ్ళ ఉనికిని చాటుకోవడానికి అన్నది ఒక ప్రాతిపదిక కింద అవుతుంది అనుకోండి సార్, అది ఖచ్చితంగా ఆక్షేపణీయం. అక్కడ ఖచ్చితంగా నిలువరించబడాలండి. ఎప్పుడైతే సరే చూడండి, మీరు గతంలో చూడండి కరెక్ట్గా మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ టైంలోనే ఎవరు మట్టుకు వాళ్ళు ఎవరు ఆరంభించాలి అని, ఇప్పుడు పిల్లి మెళ్ళలో గంట కట్టడం ఎవరు అన్నదే ఇక్కడ సమస్య. అదేనండి, గంట కడుతున్నప్పుడు కూడా గంట కట్టిన వాడికి తప్పని చెప్పగలిగినప్పుడు పిల్లిని ఎతికే కార్యక్రమం ఆగిపోతుంది. దాని బదులు ఏంటంటే గంటను చేతితో పట్టుకుని పిల్లి కోసం ఎతికే కార్యక్రమం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఇలాంటి సినిమా రంగం వాళ్ళకి సంబంధించిన గోల ఏంటంటే అందులో జరుగుతున్న అవకతవకలు అక్రమాలను సరిచెయ్యడం అనేటువంటి దాని గురించి 2001 సంవత్సరం నుంచి కొట్టుకోగా ఇప్పుడు ఒక అంశం వచ్చింది. అది జగన్ చేతికి ఇచ్చారు ఆ గంట, మీరే కట్టండి అని చెప్పి. అకస్మాత్తుగా దాంట్లో పవన్ కళ్యాణ్ గారు రావడంలో తప్పేం లేదు, ఆయన కూడా సినిమా రంగానికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన ఇంకొక కోణాన్ని చెప్పడంలో తప్పులేదు. బట్ అక్కడి నుండి ప్రారంభమైన భాష, ఆ భాష నుండి ప్రారంభమయ్యి ఇది అవతలోళ్ళు తిట్టిన దానికంటే తప్పేంటి అనేటువంటి కోణం. ఇటు ఆ పోసాని మాట్లాడిన భాష అయితే ఇక సంస్కార విహీనం. దానికి ఆయనకి పంపించిన మెసేజ్లు అంతకంటే అసహ్యకరమైనటువంటి. అన్నిటి తప్పుపట్టాలా, ఒకళ్ళు చేశారు కాబట్టి ఇంకొకళ్ళు చేస్తున్నారు అనుకోవాలా? ఇది ఖచ్చితంగా అండి సమాజంలో ఇది మొత్తం సభ్య సమాజం మొత్తం తలదించుకునే చర్య కింద అభివర్ణించబడింది అనుకోండి మొత్తం ఈ ప్రాసెస్ అంతా. ఖచ్చితంగా ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకళ్ళు చేసిన దాన్ని రైట్, ఇంకోళ్ళు చేసింది తప్పు అని ఎవరినో ఒకళ్ళే ఓన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఇది ఒక చర్చనీయాంశం కింద అలా ముందుకుని వెళ్తూనే ఉంటుంది. కానీ మొదటిని ఎవరు మొదలు పెట్టినా, ఎవరు ఎండ్ చేసినా, లేకపోతే మధ్యలో ఎవరు మాట్లాడినా మొత్తం అంతా తప్పు అని ఒక ఏకతాటి మీదకి రాగలిగాం అనుకోండి, ఇవి పునరావృతం కాకుండా ఉంటాయి. తర్వాత ఇక్కడ మీరు గమనించారు లేదో, ఈ టోటల్ ప్రాసెస్లో సినిమా పరిశ్రమ నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని డిజోన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మీరు చూసుకోండి కావాలంటే, ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఉనికికే ప్రస్థానానికే ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేస్తారు, గోరుతో పోయి గొడ్డల దాకా ఎందుకని గోరనే ఒకే ఒక పవన్ కళ్యాణ్ గారిని తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఇదే నిన్న ఫంక్షన్లో దిల్ రాజు గారిని ఆయన అడ్రస్ చేసిన విధానం, సబ్సిక్వెంట్గా నిన్న జరిగిన నాని గారితో కూర్చున్న పరిణామం మీరు గమనించగలిగితే ఎవరు డిజోన్ అయ్యారు చెప్పండి ఒకసారి. అంటే నేను అంటుంది ఏంటంటే చర్చనీయాంశమైన అంశాన్ని పక్కదారి పట్టించి దాంట్లోంచి ఒక ప్రయోగించిన భాష మీద అసలు ప్రైమరీ ఇష్యూ మీద ఫోకస్ డైవర్ట్ అయిపోయింది. మీరు గమనించారు లేదు. ఇదే కనుక ఎక్కడ ఎందుకు ఏమిటి అన్న దీంట్లో ఇదే ఫిల్మ్ ఛాంబర్ నుంచి గతంలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన వికృత విన్యూస చర్యలకి పవన్ కళ్యాణ్ గారు అదే ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రతిస్పందించిన విధానం కనుక మీరు ఒక్కసారి గమనించుకోగలిగితే అలాంటి వేదికను ఉపయోగించుకోమనండి, ఎవరు బాధపడరు. ఎందుకంటే వెన్ హీ వాంట్స్ టు ఓన్ సర్టన్ థింగ్స్ హీ హ్యాస్ టు. అలా కాకుండా ఎక్కడో ఇక్కడ పిలవని దానికి ఒకటి చూడండి, ఎవరో మన ఒక గెస్ట్కి ఇప్పుడు మీరు నేను ఇక్కడ నన్ను పిలిచారు మీతో మాట్లాడడానికి, నేను సంబంధం లేని విషయాలు చర్చనీయాంశం కాని అంశాలు ప్రస్తావిస్తున్నాను అనుకోండి, ఆ అపవాదం మీ మీద వస్తుంది, నా మీద ఎలాగో ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ క్యారెక్టర్లెస్ ఇక్కడ మీకు గమనించుకోగలిగితే. సో అలాంటి దగ్గర ఎవరి వల్ల ప్రభావితం అవుతున్నారు, ఎందుకు ఈ విధంగా ప్రేరేపించబడుతున్న సిచ్యువేషన్స్ అన్నవి నిశ్చితంగా గమనించగలిగితేనండి ఆ సందర్భానుసారం మనం ప్రవర్తించపోయినందువల్ల వచ్చే తీవ్ర పరిణామమే ఇలాంటి విపత్కర పరిస్థితి. అందుకనే ఎప్పుడైనా సరే మన సమాజంలో మొలుతున్నప్పుడు యు నీడ్ టు లివ్ విత్ ద పీపుల్. మీ దగ్గరికి సార్ ఆంజనేయ రెడ్డి గారు. సాయి గారు వస్తున్నాను. సాంబశివరావు గారు ఒక్కసారి మన రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు చాలా నిష్పక్షపాతంగా హృదయాంతరాలలో నుంచి వారి యొక్క ఆవేదన,
విలువల పట్ల, సమాజం పట్ల వారి యొక్క బాధ్యత, వారి మాటలు వింటుంటే చాలా సంతోషం వేస్తుంది. చాలా మంది అనలిస్టులు ఏదో ఒక లైన్ తీసుకొని ఏదో ఏం మాట్లాడుతుంటారు. బట్ ప్రసాద్ గారు నిజంగా కూడా చాలా అటో ఇటో గొప్పగా భుజాన్ని వేసుకునే చెప్పారు. నేను ఐ అప్రిషియేట్ హిమ్. ఒకటి రెండోది, సాంబశివరావు గారు ఇందాక పుచ్చలపల్లి సుందరయ్య గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు ఉదాహరణ తీసుకొచ్చారు, చాలా సంతోషం. కానీ నేను ఒకటే ప్రశ్న, నీలం సంజీవ్ రెడ్డి గారి ఉదాహరణ మీరు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా ఆయన సొంత ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూ ఇవ్వరు, ఆయన సొంత ఎమ్మెల్యేలు అనుమతించరు. నాకున్న సమాచారం ప్రకారం గత 2.5 సంవత్సరాల్లో 60 మంది 65 మంది ఎమ్మెల్యేలను ఒకసారి 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడి పంపించాలని చెప్తున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకులకి విలువ ఎక్కడుంది? లేదా ప్రతిపక్ష నాయకులు చెప్పేది ఈ ప్రభుత్వం ఏముంటుంది? లేదా ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తుందో ఎవరికి తెలుస్తుందండి? నేనేమంటున్నానంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పక్షం ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతిపక్షం కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది, ప్రతిపక్షం కూడా అంతే బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వ పక్షం వహించినట్లుగానే మనం సాయి గారు, నేను ఎక్కడో చదివాను అటల్ బిహారీ వాజ్పేయి గారిని గురించి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు విదేశాలకు వెళ్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఒకసారి ఒక డెలిగేషన్ లో ఆనాటి వాజ్పేయి గారు కూడా నెహ్రూ గారితో వెళ్ళడం జరిగింది. ఆయన అప్పుడు 1వ, 2వ లోక్సభకి ఎన్నికై ఉన్నారు వాజ్పేయి గారు. నెహ్రూ ఒక కార్యక్రమంలో మీటింగ్ లో మాట్లాడుతూ వాజ్పేయి గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఈజ్ మిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి, ఈ భారతదేశం నుంచి ఉన్న నాయకుడు, భవిష్యత్తులో ప్రధానమంత్రి అవకాశాలు ఉన్నాయి, అంత గొప్ప వ్యక్తి అని నెహ్రూ స్వయంగా రోజు ప్రకటించారు. కానీ ఆ రాజకీయాల్లో ఆ విలువలను మనం ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నామా? ఈ పరిస్థితులు చూసినప్పుడు ఎవరో అధికారంలో శాశ్వతంగా ఉండరు, ఎవరు ప్రతిపక్షంలో శాశ్వతంగా ఉండరు. ప్రతిపక్షాలు పక్షం అవుతాయి, అధికార పక్షం ప్రతిపక్షాలు అవుతాయి. కానీ ఎవరున్నా కానీ రాజకీయాల్లో విలువలు పాటించాలా, సభ్యత సంస్కారం పాటించాలా, భాష మీద మనకు పట్టు ఉండాలా. మీరు ఇందాక ఎక్కడ ప్రారంభించాలన్నది, ఎవరు ప్రారంభించాలో ఎవరో ప్రారంభించాలండి, ఎవరికి వాళ్ళు ప్రారంభించుకోవాలా. సెల్ఫ్ రెగ్యులేటరీ ఉండాలా. మనం ఏం మాట్లాడుతున్న రాజకీయాల్లో ఉన్నాం, ఒక్కరు కాదు లక్షలాది మంది ప్రజలు వింటున్నారు. మన మీద ఏ అభిప్రాయం ఏర్పడుతుంది, మనం ఎటువంటి సందేశం ప్రజలకు పంపిస్తున్నాం, ఎటువంటి సందేశం రాజకీయ పార్టీ కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్త అయినా కానీ, ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు అందరికీ, అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలకు విలువలు పంచేటట్టుగా ఉండాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుందనేది మనం పవన్ కళ్యాణ్ గారిని మనం చాలాసేపు చర్చించుకోవడం, ఆయన ఇది మాట్లాడే, నేను సెలెక్టివ్ గా సాయి గారు, నేను మై గ్రీవెన్స్ విత్ యూ ఈజ్, మీరు సెలెక్టివ్ గా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే మీకు కనిపిస్తుంది తప్ప అసలు రాష్ట్రంలో ఎవరు ప్రారంభించారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు బాధ్యత వహించారు, అసెంబ్లీలో ఏం మాట్లాడారు, మాట్లాడేటప్పుడు మీరు కొద్దిగా ఆలోచించండి. సాయి గారు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు వినండి ఫస్ట్ ఒక్కటి వినండి, మళ్ళీ మనం బట్టకాల్చి మీదేసేయకూడదు. మొన్న జరిగినప్పుడు పోసాని కృష్ణమురళి మాటలన్నీ వినిపించి ఇట్లాంటి సభ్యత ఏంటని ఆ రోజునే చెప్తాం. ఏ రోజు అంశం మీద ఆ రోజు హాట్ టాపిక్ అంటే ఏ రోజు అంశం మీద ఆ రోజు చర్చించరు. అంతేగాని గతాన్ని కూడా ప్రస్తావించాం. ఇప్పుడు పోసాని మాట్లాడిన భాష ఇది. దానికి సెలెక్టివ్ అంటే ఏంటి, ఒకళ్ళ కోసం పెట్టినట్టు అవుతుంది. అది మీరు బట్టకాల్చి మీద వేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ దగ్గర నుంచే లేదా ఈవిటి దగ్గర నుంచే మాట్లాడుతున్నారు. అంత ముందు కూడా మీరు చర్చించున్నారు. కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ ప్రారంభించింది కాదు అది. నేను అప్పుడు చర్చ జరిగింది, మీకు అదే చెప్తున్నా. కొడాలి నాని భాష మాట్లాడినప్పుడు చర్చించాము, అనిల్ యాదవ్ మాట్లాడినప్పుడు చర్చించాము, అన్నప్పుడు అప్పుడే చర్చ జరుగుతుంది. ఇవాళ ఈ టాపిక్ మీద చర్చిస్తారు, ఇవాళ ఇది మాట్లాడారు, రేపు అవతల ఆ భాష మాట్లాడితే అది చర్చిస్తారు. సాయి గారు, నేను మీరు చర్చించలేదు అనలేదు. కానీ ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు మొత్తం పవన్ కళ్యాణ్ గారే వారి దగ్గర నుంచే ప్రారంభమయ్యనే దాంతో నేను ఏకీభవించడం లేదు. దీనికి ప్రభుత్వము అధికార పార్టీ ఇవాళ ఈ ఎపిసోడ్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది పోనీ మీరు చెప్పండి. టికెట్ల ప్రారంభమైంది సాయి గారు, అదే నేను చెప్తున్నాను. ఈ పార్టీ రాజకీయం ఈ గొడవకి కారణం ఏంటి? ఈ గొడవకి కారణం యూ కెనాట్ ఐసోలేట్ అండి. మీరు ఒక్క గొడవను ఐసోలేట్ చేసి చూడలేరు. దానికి ముందు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఇంటర్ లింక్డ్ కదా. కాబట్టి నుండినే ప్రారంభమైందండి. సార్ మీరు అది కాదు, మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు లేదో నాకు తెలియదు. గొడవ మొన్న వచ్చింది టిక్కెట్లకి సంబంధించి. ఆ రోజున ఆయన సన్నాసులు దద్దమ్మలు అన్నాక వీళ్ళు మళ్ళీ సన్నాసులు దద్దమ్మలు. ఆ భాషే దరిద్రం, అక్కడ దరిద్రం ఇక్కడ దరిద్రమే. అక్కడి నుంచి ప్రారంభమైందని అంతకుముందు డిబేట్లు అంతకుముందే నడుస్తుంది.
ఎవరు మాట్లాడినా ఆ భాష సమంజసం కాదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద, ఆయన వివాహాల మీద వ్యాఖ్యలు చేశారు. అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. కాబట్టి ఇది ఎక్కడ ప్రారంభమైంది అనే దానికంటే ఎక్కడ ముగించాలా, ఏ విధంగా ముగించాలా, అందరూ దీనికి బాధ్యత వహించాలా. అందుకనే నేను చెప్తున్నాను, ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు లీడ్ ఇవ్వాలా, వాళ్ళు రాజకీయ విలువలతో మాట్లాడాలా. వాళ్ళు రాజకీయంగా ఏమైనా ప్రతిపక్షం మీద ఆరోపణలు ఉన్నాయా, పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయా, మాట్లాడమనండి, ఏదైనా మాట్లాడండి. కానీ వ్యక్తిగత దోషంలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ వివాహ బంధాల మీద వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అందరూ కూడా సెల్ఫ్ రెగ్యులేటరీ, సమన్వయం సొంతంగా ఉండాలా, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రారంభించాలా అనేది మన అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం. సాయి గారు, రైట్. సాయి గారు. సందీప్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. సందీప్ గారు చెప్పండి. సాయి గారు, సాంబశివరావు గారు ఒక్క నిమిషం. సందీప్ గారి ఇందాక కట్ అయింది మధ్యలో లైవ్, మళ్ళీ జాయిన్ అయ్యారు. సందీప్ గారు మాట్లాడమండి. సందీప్ గారికి ఎక్కువ చెప్పండి. టైం ఇద్దాం. నేను మాట ఒక 2 నిమిషాలే చెప్తాను. ఇప్పుడు ఈ టికెట్ల సమస్య చెప్పండి. ప్రొడ్యూసర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, ఒక్క నిమిషం, ఆయన ఏదో చెప్తారంటే అది కూడా వినేసేయండి సందీప్ గారు. మొత్తం మీరు కౌంటర్ చెప్తారు కదా. మీరు ఇది కూడా ఇది మాట్లాడండి. ప్రొడ్యూసర్ కి, చెప్పండి. డిస్ట్రిబ్యూటర్ కి ఓన్లీ గవర్నమెంట్ ట్యాక్స్ కి సంబంధించిన సమస్యే గాని ఇది సినిమా యాక్టర్ కానీ సినిమా ఫీల్డ్ సంబంధించింది కాదు. ఆ పోర్టర్ పెట్టుకోమని చెప్పింది వాళ్ళే. 1 month కి ఇస్తావా, 1 day కి ఇస్తావా అనేది పోర్టర్ రెడీ చేయమని చెప్పారు రాష్ట్ర గవర్నమెంట్. పోర్టర్ మీరు రెడీ చేయండి అని చెప్పారు. దానికి చిరంజీవి గారు, దిల్ రాజు గారు వాళ్ళు మీరు కలిపి ఒక పోర్టర్ని రెడీ చేసుకుందాం, ఒక యాప్ తయారు చేసుకుందాం. ఇవాళ పేమెంట్ పడిపోతే మా ట్యాక్స్ తగ్గించుకొని ఏ రోజుకి ఆ రోజు నెక్స్ట్ డే సినిమా థియేటర్లోకి డబ్బులు పోవాలని మాట్లాడారు. ఇది సినిమా యాక్టర్లకు సంబంధించింది కానీ, సినిమా ఫీల్డ్ సంబంధించింది కానీ, ఇదేదో చేస్తే పవన్ గారు వెనకబడతారని కానీ, ఆయన చేసేది సంవత్సరానికి 3 సినిమాలు, 350 సినిమాలకు మాకు రెవెన్యూ రావాలా. రెవెన్యూ రావాలి కదా, సినిమాలు అలా ఆడితేనేగా మాకు 15% వచ్చేది. మరి ఎందుకు దాని సబ్జెక్ట్ లేకుండా పవన్ గారి కోసం ఆయన సంవత్సరానికి 3 ఆడితే చాలా ఎక్కువ. మరి మిగిలిన 350 సినిమాలకు మాకు రెవెన్యూ రావాలి కదా. పోర్టర్ రెడీ చేయమని చెప్పారు సార్. ఆ పోర్టర్ సిస్టమ్ ఏంటి? మనం ఆన్లైన్ పేమెంట్ కొడితే మా ట్యాక్స్ తగ్గించి సినిమాల అకౌంట్ నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది. 1 dayలో 4 షోలు అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. పోర్టర్ రెడీ చేయాలి. పోర్టర్ ఎవరి చేతిలో రెడీ చేసిన తర్వాత ఎవరి చేతిలో ఉంటుంది కదా. ఇప్పుడు జిఎస్టీ ఉంది. ఇక్కడ ఒక చిన్న డౌట్ సాంబశివరావు గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్ మిమ్మల్ని అడిగేది. ఇక్కడ బేసిక్గా ప్రభుత్వపు బాధ్యత అనేటువంటిది, ఇప్పుడు ప్రభుత్వపు బాధ్యత ప్రజల తరపున, సినిమా రంగం తరపున అయితే సరే వాళ్ళు అడిగింది చేస్తే, పబ్లిక్ అయితే పార్కింగ్ ఫ్రీగా ఇప్పించాల్సిన ప్రభుత్వం చేత కావట్లేదు. అక్కడ అడ్డకోలుగా రేట్లు వసూలు చేస్తారు. లోపల పాప్కార్న్లు లేకపోతే ఇతరత్ర తినుబండారాలు, దాన్ని ఆపడం ప్రభుత్వం చేయదు. అదే సందర్భంలో అదే థియేటర్ల దగ్గర టికెట్కి సంబంధించి రెగ్యులేట్ చేసేటువంటి సిస్టమ్, అంటే ఎంతకి పెట్టాలి అన్నటువంటిది ప్రభుత్వానికి ఆ ఏరియా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా పెట్టే అధికారం ఉంది. అవన్నీ చెయ్యదు. కానీ ఇక్కడ అందులో మిగతా వాటిట్లలో ఏలు పెడుతుంది. నెంబర్ 1. రెండవది, మీరు పెట్టిన పోర్టల్, ఇసుక పోర్టల్ స్టిల్ ఫెయిల్యూర్. ఎప్పుడు ఇసుక వస్తుందో తెలియదు. ఎంతకు వస్తుంది అంటే ఇంతకు ముందు వచ్చేదానికి 10 రేట్లకు వస్తుంది. ఒక ఫెయిల్యూర్డ్ పాలసీతో నడుస్తున్నటువంటి మీరు ఇదంతా చేయగలరా? రెండోది, ప్రజల తరపున కాకుండా మీరు ఏం కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? ప్రజలకు అవసరమైన వాటిని పట్టించుకోకుండా ఈ వివాదాలు అనేది కేవలం మళ్లింపు రాజకీయం కాదా? సాయి గారు, ఇప్పుడు అడిగింది అసలు ఈ ట్యాక్స్ పోర్టర్ పట్టమని మాట్లాడింది మేము కాదు సార్, సినీ ప్రొడ్యూసర్స్ మాట్లాడింది. మేము అసలు దీంట్లో నో ఇన్వాల్వ్మెంట్. అదే కరెక్ట్, వాళ్ళు అడిగారు. కానీ మీరు పెట్టిన పోర్టల్ ఫెయిల్యూర్ కదా ఇసుకది. వాళ్ళు ఒకటండి, ఇది 15 సంవత్సరాల సమస్య. ఏ చీఫ్ మినిస్టర్ మీరు ఇప్పుడు అడిగారు చూసారా? మీరేం అడిగారు? మీరు ఈ పోర్టర్ అడుగుతుంటే దాని గురించి అడిగారు. ఒక 100 సమస్యలు వస్తే ఒక సమస్యను మాట్లాడుకున్నప్పుడు మీరు సినిమాల్లో ఎందుకు రెగ్యులేట్ చేయకూడదు, పాప్కార్న్ ఎందుకు రెగ్యులేట్ చేయకూడదని, దాని జోలికి ఏ చీఫ్ మినిస్టర్ పోవడానికి ధైర్యం చేయలే. వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, మాకు రెవెన్యూ వస్తుంది. ముందు ఒక్కొక్క అంశాన్ని మనం తయారు చేసుకోవాలి కదా. ఇవాళ సినిమా టికెట్లు తగ్గిస్తేనే, నిన్న దిల్ రాజు గారు అన్నారు, ఇవాళ మేము ఐమాక్స్ థియేటర్కి వచ్చేపాటికి మేము చాలా కాస్ట్లీగా థియేటర్ రెంట్ తీసుకుంటున్నాం. ఈ లెక్కన మాకు వర్కౌట్ కాదు. సినిమా కాస్టింగ్ పెరిగిపోయింది. అంతకుముందు డైలీ 2000 ఇచ్చేవాళ్ళం, ఇవాళ 5000 ఇస్తున్నాం డైలీ లేబర్కి.
మాకు సినిమా టికెట్ పెంచమన్నాడు. సరే మేము పరిశీలిస్తా అన్నాం. ఇవన్నీ ప్రభుత్వం ఒక అంశాన్ని తీసుకుంటే మిగిలిన 4 అంశాలు కూడా వరుసను తీసుకుంటుంది. తీసుకోకుండా ఎట్లుంటుంది అది? ఇది అసలు మా పరిధిలో లేని అంశం, రైట్. మాకు అవసరం లేని అంశం. ఇది మా పరిధిలో లేని అంశం, మాకు అవసరం లేని అంశం. ఏ చీఫ్ మినిస్టర్ దీని జోలికి పోలా, ఏ తగులు వస్తాయని రమ్మ పెట్టమనేమో వాళ్ళు, తిట్టేదేమో మమ్మల్ని. అది ఎవరు మీరెవరు పెట్టడానికి అనేది సందీప్ గారికి దయచేసి చెప్తున్నాను. దీంట్లో ఏ యాక్టర్కి ఏం డిఫరెన్స్ ఉండదు. ప్రొడ్యూసర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, గవర్నమెంట్ ట్యాక్స్ కే సంబంధం, రైట్. మిగిలిన వాళ్ళకి ఎవరికి సంబంధం ఉండదు. సందీప్ గారు అది ముందు మీరు తెలుసుకోండి. మా కోసం రైట్, పెట్టారు, రైట్. మా కోసం మాట్లాడండి, ఆయన ఈ మాట్లాడండి. సినిమాలు 3 ఉండేవి. సందీప్ గారు. సార్ మనకి మొదటి అడుగు ఎప్పుడు కూడా ఒకరితోనే Right. మొదలవుతుందండి. మరి మేబీ సినిమా టికెట్లు అనేవి ప్రొడ్యూసర్లు అడిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా కళలో కూడా అనుకుని ఉంటారు సార్. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ డబ్బులంతా జమ చేసుకుని ఆ కార్పొరేషన్ పేరుతో కూడా మేము లోన్లు తెచ్చుకుంటాము, అది 17 ఏళ్ల పాటు మేము తాకట్టు పెట్టుకున్న విషయం ఎవరు అనుకుని ఉంటారు, కలగని ఉండరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏదైతే, ఎందుకంటే మేము మనకి సందీప్ గారు, మరి చేసింది మద్యపాన నిషేధం చేస్తా ఉన్నాం. సందీప్ గారు, చెప్పనండి ఆయన చెప్పనండి, అయ్యాక మీరు చెప్తురు కానీ అప్పుడు అర్థం అవుతుంది. సాంబశివరావు గారు ఆయన చెప్పనండి, చెప్పాక మాట్లాడుతుంది. ఒక్క నిమిషం ఆయన పూర్తి కానివ్వండి, సందీప్ గారిది అంతా అవనియండి, అయ్యాక మీరు నోట్ చేసుకుని అడగండి. మద్యపాన నిషేధం చేస్తా ఉన్న గవర్నమెంట్ మరి ఈ రోజు 17 ఏళ్ల పాటు ఆ వచ్చే ఇన్కమ్ ని తాకట్టు పెడతాం, నిజం కాదా? మరి ఇప్పుడు కూడా మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభం లేనప్పుడు మీరు చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు. ఒక వ్యాపార రంగంగా వాళ్ళు చేస్తున్నారు. ప్రొడ్యూసర్ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, డబ్బున్న వాడికి భయం ఎక్కువ ఉంటుందని చెప్పి. మరి ఈ రోజు గొంతు మీద కత్తి పెట్టి తెచ్చి కూర్చోబెట్టారో మాకు తెలియదు, కానీ మరి మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మాట్లాడారో ఆ మాట్లాడిన వెంటనే నిజంగా దానికి ఇబ్బంది ఉంటే కనుక ఆ ఆడియో ఫంక్షన్ చేసిన ప్రొడ్యూసర్స్ కి ఇబ్బంది ఉండాలి. వాళ్ళకి లేని ఇబ్బంది మరి ప్రభుత్వానికి ఏంటో మాకు అర్థం కావట్లేదు. చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వెంటనే చాలా మంది యువ హీరోలు కూడా మాట్లాడారు, సార్ ఇది నిజమే, మేము సపోర్ట్ చేస్తున్నాం, పార్టీలకు అతీతంగా మేము మా పవన్ కళ్యాణ్ గారు చెప్పి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు మరి ఇండస్ట్రీ డిజైన్ చేసుకోవాలా, ఎవరు డిజైన్ చేస్తారో రాబోయే రోజుల్లో తప్పకుండా బలంగా కనపడుతుందండి. మేము అడిగేది ఏంటంటే మరి ఈ రోజు నిజంగా సినిమా టికెట్ల మీద పెడతాం ఎంత శ్రద్ధ, పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ ముందు అర్ధరాత్రి రోజు తీసుకొచ్చిన జియో మీద పెట్టిన ఎంత శ్రద్ధ మరి నిజంగా ఇసుక మీద పెట్టచ్చు కదా. ఇసుక పోర్టల్స్ ద్వారా మీరు ఏం చేస్తున్నారు? ఈ రోజు 7,000 దొరికి 5,000 దొరికి ఇసుకని 17,000 18,000 చేసింది మీరు కదా. ప్రభుత్వ రంగంలో తీసుకున్న ప్రతి విషయం కూడా మా చేయి దాటిపోతుంది, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు సినిమా చూడకపోతే సీరియల్ చూస్తుంటారు సార్ ఇంట్లో కూర్చుని, కానీ ఇల్లు కట్టాలంటే కనుక సిమెంట్ ఇసుక లేకపోతే వేరే ఆప్షన్ లేదండి, గాలిలో కట్టలేరు, ప్రభుత్వం వాళ్ళు కడుతున్నట్టు. కాబట్టి మీరు మిగతా వాటి మీద ఇదే శ్రద్ధ చూపించమని అడుగుతున్నాం, మిగతా రంగాల్లో కూడా ఇదే శ్రద్ధ చూపించమని అడుగుతున్నాం, సిమెంట్ ధరలు కూడా అదుపు చేయమని అడుగుతున్నాం. మరి వాటి మీద మాట్లాడిన ప్రభుత్వం కేవలం ఎవరైతే మన గొంతు మీద కత్తి పెట్టి కొంతమంది భయపెట్టి మరి వాళ్ళు ఎంత ప్రలోభ పెడుతున్నారో మాకు తెలియదు. కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ ఇప్పుడు చెప్పారు 3 సినిమాలు రిలీజ్ అవుతాయి ఈ సంవత్సరంలో, మనకి మహా అయితే లేదా 3 సంవత్సరాలు అని చెప్పి అంటారు. మరి ప్రభుత్వానికి చలనం అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యే రోజు మాత్రమే వస్తుందా? మరి 365 రోజులు ఏమైపోతుందండి ఈ శ్రద్ధ అంతా కూడా? కేవలం వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యి ఒక రోజు ముందు ఎందుకు వచ్చింది మీకు ఈ శ్రద్ధ అంతా కూడా? మీరు కనుక ప్రతిదీ వచ్చిన వెంటనే కనుక తీసుకుంటే కనుక ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. మరి మీరు చేస్తా అని చెప్పిన సిపిఎస్ రద్దును ఏం చేశారండి? వచ్చిన మొదటి సంతకం అని చెప్పిన వాటిని ఏం చేశారు? మీకు ఎక్కడైతే లాభోపేక్ష ఉంటుందో, ఎక్కడైతే మీకు అప్పులు దొరుకుతాయో వాటి మీద శ్రద్ధ పెడుతున్నారు. రేపు పొద్దున ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు మనసులో వాళ్ళు మాట్లాడంటే తప్పకుండా ఇబ్బంది పడుతున్న రోజు వస్తుంది. సినిమా అంటే ప్రొడ్యూసర్స్ ఒకళ్ళే కాదు సార్, వాళ్ళ ద్వారా మనకి లైట్ బాయ్ దగ్గర నుంచి హీరోలు ప్రతి ఒక్కళ్ళు ముడిపడి ఉంటారు. సుమారు 1,00,000 పైచీలకు మంది దీని మీద ఈ రోజు ఆధారపడి ఉన్నారండి. కాబట్టి దీన్ని దయచేసి చిన్నగా ఆలోచించొద్దు. మీరు కనుక నిజంగా అమ్ముకుంటే వాళ్ళు భయపడతారో భయపెట్టుకోండి, కానీ అదే విధంగా సినిమా టికెట్లు ఎలాగైతే అమ్ముతున్నారో మరి మీరు చెప్పినట్టు సార్ మనకి వైజాగ్ లో కానీ ఎక్కడ చూసిన మల్టీప్లెక్స్ లో ఎవరు కూడా పార్కింగ్ టికెట్లు ఆపుతామని చెప్పన్నారు, ఎక్కడ ఆపలేదండి. 40 రూపాయలు 50 రూపాయలు ఛార్జ్ చేస్తూనే ఉన్నారు. మరి దీన్ని అదుపులేని ప్రభుత్వం సిమెంట్ తెలంగాణలో ఆపారు, మాట కూడా మాకు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ వసూలు చేస్తున్నారు అక్కడ కూడా. అవును సార్, వాళ్ళు అనేది ఏంటంటే మాకు ఇంకేమి పైనుంచి ఆర్డర్స్ రాలేదని చెప్పి అంటున్నారండి. మన కావాలంటే నేను చూపిస్తాను తీసుకెళ్లి, ఎక్కడా కూడా 40 రూపాయలు అండి. మరి సినిమా టికెట్ తీసుకెళ్లి 5 రూపాయలకి 15 రూపాయలు ఎక్కడా లేదు, గవర్నమెంట్ తీసుకోవాలి. అవును, మరి ఈ విధంగా వాళ్ళ ధోరణి మేము చెప్పాం కదండి. మరి ఏవి కనపట్లేదండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రమే 3 రోజులు మాత్రమే గవర్నమెంట్ మేలుకుంటుంది. అది ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు మాత్రమే ఈ ప్రభుత్వం మేలుకుంటుంది. సో ఇది ప్రతి ఒక్కళ్ళు ప్రజలు కూడా చూస్తున్నారండి. నిన్న అయిన ఆడియో ఫంక్షన్ లో మనం మాట్లాడిన తర్వాత చాలా మంది సినిమా పెద్దలు మరి ఇబ్బంది పడ్డారో మాకు తెలియదు, కానీ మేమైతే ధైర్యంగా మాట్లాడాము. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఎంతో మంది 24 క్రాస్ నుంచి మాకు ముందుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ కార్పొరేషన్ల మీద వీళ్ళు పెట్టుకుంటున్న సినిమా కార్పొరేషన్ కానీ ఇప్పుడు రోజెస్ మనకి పెట్రోల్ కి సంబంధించి రూపాయి సాంబశివరావు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడాక మీరు మాట్లాడుదురు కానీ. నేనేం మాట్లాడాడు
పెట్రోల్ మీద చెప్పండి ప్రతి చెప్పండి లీటర్ కి రూపాయి ఎక్సెస్ కలెక్ట్ చేస్తున్నారండి. అది కూడా ఒక కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వేస్తామని చెప్పన్నారు. మరి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమైంది సార్ సాయి గారు? మనకి ఆ డబ్బులు ఎందుకు కనపట్లేదు? రోడ్లు ఎందుకు బాగోవట్లేదు? వీళ్ళు కార్పొరేషన్ ద్వారా వేస్తున్న ప్రతిదీ కూడా అప్పు చేసి వీళ్ళ సంక్షేమం కోసం, లేదంటే కనుక వీళ్ళ పార్టీ నాయకుల సంక్షేమం కోసమే తప్ప ప్రజల కోసం అయితే కాదు. వీళ్ళు ఒక కార్పొరేషన్ వేస్తున్నారు అంటే అది పెద్ద డొల్ల కార్పొరేషన్ గానే కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా తిరిగి డబ్బులు వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయనే విషయం అయితే ఎవరికి నమ్మకాలు లేవండి. రైట్. సాంబశివరావు గారు. సాంబశివరావు గారు వినపడుతుందా? సాంబశివరావు గారు నా మాట వినపడుతుందా? మీది ఆడియో మ్యూట్లో పెట్టారు చూడండి సాంబశివరావు గారు. సాంబశివరావు గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రసాద్ గారు. సార్ ఇది ఎట్లా అంటే అండి, మీరు ఇక్కడ గమనించగలిగితే రాజకీయ పార్టీల్లో ఈ విధంగా మాట్లాడుతున్న భాష, ఉదాహరణకి రూలింగ్ పార్టీ వాళ్ళే మొదలెట్టారు అనుకోండి. ఎప్పుడైనా సరే రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది సార్. ఒక చేత్తో వాళ్ళు మాట్లాడిన దాన్ని అక్కడితో అక్కడ వదిలేయగలిగితే విచక్షణ వాళ్ళే కోల్పోతున్నారన్న విషయం ప్రజలకు తెలుస్తుంది. తర్వాత డౌన్ ద లైన్ ఈ విలువలతో కూడిన రాజకీయాలు ఆటోమేటిక్గా ఫ్లేరప్ అవుతాయండి. ఇక్కడికి వచ్చాక ఈ సినిమా టికెట్ల విషయం మీద ప్రతిస్పందించిన పవన్ కళ్యాణ్ గారి విషయం కనుక నిజంగా తీసుకోగలిగితేనండి, ఇందాకలా ఈ మన సందీప్ గారు చాలా విషయాలు ప్రతిదీ ప్రతిస్పందిస్తూనే ఉన్నారు. ఈ ప్రతిస్పందన ఎప్పుడైతే కరువైందో అక్కడి నుంచి ఏంటంటే ఒకసారి బడబాగ్నిలాగా బయటకు వచ్చింది. దీంట్లోంచి ఇదే కనుక దాన్ని ఏమంటారు, ఒక ఆడియో ఫంక్షన్ లాంచింగ్లో కాకుండా ఇదే నిన్న పెట్టిన మీటింగ్లో కనుక ఇంత మాడ్యులేషన్స్లో ఇవన్నీ కనుక ఆయన చెప్పగలిగి ఉండుంటే, అదర్దేన్ ఆ భాష ప్రయోగం కాకుండా ఖచ్చితంగా దానికి శాంచువిటీ వచ్చింది. మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఆ విషయంలో ఎప్పుడైనా సరే, అందుకని అంటుంది రాజకీయ వేదికల మీద రాజకీయ ప్రసంగాలు ఏం చేసినా సరే దానికి యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాని దగ్గర ఎప్పుడైతే అది దాని ఏమంటారు ఒక ఆడియో ఫంక్షన్ లాంచింగ్లో రాజకీయ ప్రస్తావన ఎప్పుడైతే వస్తుందో 10 మంది ప్రతిస్పందిస్తున్నారు దాని మీద. ఇది జస్ట్ ఇక్కడ మీకు ఈ ఒక్క విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని విధాల ఆక్షేపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కనుక ఆయన పొలిటికల్ ప్లాట్ఫామ్లో కనుక నిజంగా నిన్న జరిగిన మీటింగ్లోనే ఇంతకన్నా ఇంకో 10 ఇంతల వైబ్రేషన్స్తో కనుక ఆయన మాట్లాడగలిగి ఉంటే, నిజంగా చెప్తున్నాను, మీరు ఈ సినిమా కార్పొరేషన్ త్రూగా ఈ టికెట్లను రెగ్యులేట్ చేయడానికి 1, 2, 3 విధి విధానాలు ఆయన అనౌన్స్ చేయమనండి. మీరు దాన్ని ఏమంటారు, ఇందాక సాయి గారు చెప్తున్నట్టు పార్కింగ్ మీద ఏమైనా నియంత్రించగలిగారా? పాప్కార్న్ల మీద నియంత్రించగలిగారా? మీరు పెట్టిన 5-10 రూపాయల రేటు కన్నా పార్కింగ్ రేటే ఎక్కువ ఉంటుంది అండ్ పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు దీనికి ఏ విధంగా సమన్వయపరచగలరన్న అంశాలతో కూడిన విషయాలను ప్రస్తావించగలిగి ఉంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రస్తావనకి శాంచువిటీ జస్టిఫికేషన్ ఉంటుంది. అందుకే నేను అంటున్నానండి, ఎప్పుడైనా సరే రాజకీయ వేదికల్లో రాజకీయ భాషకు అలవాటు పడతారు. దీని ఇంకా ఎక్కడ మాట్లాడినా ఇది రాజకీయ పరిభాష కింద అభివర్ణించబడతాయి. అండ్ అందుకనే మీరు చూడండి, కార్పొరేషన్ అన్న మాటకి జస్టిఫికేషన్ ఇవ్వగలగాలి. చూడండి, మీరు ఇసుక కార్పొరేషన్, సాయి గారు ఎంత కేటగిరీలు చెప్తున్నారు చూడండి. ఇసుక కార్పొరేషన్, మీరు ఇసుకలో ఇచ్చిన వెబ్సైటు ఎంత మిజరబుల్ ఫెయిల్యూర్ అన్నది ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు, ఇలా ఈ విధంగా ఈ పోర్టల్ త్రూగా మీరు చేసే టికెట్లు ప్రభుత్వ పరంగా అయితే ఎంత మిజరబుల్ ఫెయిల్యూర్ అవుతుందన్నది ఎస్టాబ్లిష్ చేసి ఉండవలసింది. ఇవన్నిటికీ ఏంటంటే అవకాశం దొరికిన దగ్గర ఎప్పుడైనా సరే అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరుచుకొని ఆక్షేపణలకు గురైనప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతిస్పందించవలసి వస్తుంది ప్రతి ఒక్కరు. అందుకనే రాజకీయ వేదికల్ని ఎప్పుడైనా క్రియేట్ చేసుకోమంటారు. వేదిక అన్నది ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ అవ్వదు. ఓవర్ నైట్ మనం వేదికలు తయారు చేసుకున్నాం. అందుకే ప్రస్థానం అంటారు. మనం వేరేకి డైవర్ట్ అయిపోకుండా ఒక్క నిమిషం మళ్ళీ మనం డైవర్ట్ అయిపోకుండా ఇక్కడ సందీప్ గారు, కొత్త వ్యూహాలు పన్నబోతున్నాం, ప్రభుత్వాన్ని గద్దె దించబోతున్నాం అన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్. అంటే ఏంటి వ్యూహం అంటే? ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలలో భారతీయ జనతా పార్టీ, జనసేన కాకుండా ఇప్పుడు మొన్న కొన్ని గోదావరి జిల్లాల్లో వీటిలో తెలుగుదేశంతో కలిపి పొత్తు జరిగినాయి స్థానికంగా. అట్లాగేమన్నా ముగ్గురు కలిసినా లేదా అటుదటు ఇటుదిటు లాంటి కొత్త ఎత్తుగడ ఏదన్నా ఉంటుందా? సార్ సాయి గారు, మీకు ఇందాక చెప్పాను ఏంటంటే, మాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే రాజకీయాల్లో మేము చేసే ఆరోపణలు కానీ లేదంటే ఎప్పుడు కూడా సమన్వయం పాటించమని చెప్తూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా మేము ఎన్ని దెబ్బలు తింటప్పటికీ కూడా, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా
ఆఖరికి గెలిచిన చోట గెలిచిన ఎంపీటీసీలు కనీసం బయటకు వచ్చి సంబరాలు చేసుకోలేని రోజు కూడా చాలా సమయం పాటించమని చెప్తున్నారు. కానీ ఈ రోజు మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే ఎవరు ఎక్కడ తగ్గాల్సిన పని లేదు. వైసీపీ ఏదైతే యుద్ధం కోరుకుంటుందో ఆ యుద్ధానికి మేము సిద్ధం. అది మీరు ఎలా వెళ్తారో అది మీ ఇష్టం అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. దీనిలో భాగంగా ఇప్పటి వరకు కూడా చాలా సున్నితమైన రాజకీయాలు చాలా అదే సార్ మనకి వ్యూహం అనేది ఈ రోజు డిబేట్ లో కూర్చొని చెప్పేది కాదు కదా సార్. మనకి డెఫినెట్ గా మేము తీసుకునే ప్రతి అడుగు కూడా రేపు అధికారం దిశగా చాలా క్లియర్గా చెప్తున్నాం కదా సార్. అధికారం దిశగా ప్రశ్నించాలి, మొన్న ప్రశ్నించాం, నేడు పోరాడుతున్నాం. రేపు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వం స్థాపించి ఇప్పటి వరకు ఎవరైతే కుల సమీకరణల ద్వారా అనగదొక్కబడినయో వాళ్ళకి ఈసారి రాజ్యాధికారం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేయబోతున్నారు. రేపు పొద్దున మీరు ఆ వ్యూహాలు అనేది ఈ వారం నుంచి మీరు మొదలవబోతున్నాయండి. ప్రతి నెల కూడా ఇక నుంచి మాకుండే రాజకీయ కార్యక్రమాలు కానివ్వండి, మేము స్పందించే తీరు కానీ ప్రతి ఒక్కటి అధికారం దిశగానే ఉండబోతుంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు పెట్టినప్పటికీ కూడా మా సమీకరణలు కానివ్వండి, మేము ఎవరినైతే అనగారి వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకోవడం కానివ్వండి, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మనకి వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏ అయితే వర్గాలు అధికారానికి దూరంగా ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకుంటూ వాళ్ళకి అధికారం వచ్చే దిశగా ప్రజలందరికీ సమన్యాయం చేసే విధంగా మా అడుగులు ఉండబోతున్నాయి సార్. పెట్టే ప్రతి వ్యూహానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక మాట, రాబోయే రోజుల్లో మంచి పాయింట్ మీరు చెప్పింది. ఇప్పటిదాకా ఇక్కడ ఇద్దరే అధికారం తీసుకున్నారు. ఒకళ్ళు కమ్మ సామాజిక వర్గం, ఇంకొకళ్ళు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మంత్రులుగా అయితే అన్ని కులాల వాళ్ళు ఉంటారు ప్రతిసారి కూడా. ఇప్పుడు మంత్రులుగా ఇంతవరకు పదవి పొందని కులాల వాళ్ళని తీసుకోవడమా, లేకపోతే ముఖ్యమంత్రిగా ఈ రెండు కులాల వాళ్ళని కాదంటే పవన్ కళ్యాణ్ గారు వేరే సామాజిక వర్గం అనుకుందాం, లేదు ఇంకేదైనా సామాజిక వర్గాల వాళ్ళని తీసుకొస్తున్నామని చెప్పడమా? ఇప్పటికీ మేము ఎవరిని ఏం చేస్తామని చెప్పలేదు, కానీ జనసేన పార్టీ మాత్రం ప్రభుత్వం స్థాపించి తీరుతామని చెప్పన్నారు సార్. ఎవరితో స్థాపిస్తామంటే అది మీరు ఎవరైనా అనుకోవచ్చు సార్. మనకి మీరు కాపు కులస్తులు అనుకోవచ్చు, లేదా మన మైనారిటీ సోదరులు అనుకోవచ్చు, అదే విధంగా మనకి ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులు అనుకోవచ్చు, ఏవైతే అవును సార్, ఏవైతే అలా అదే విధంగా మేము ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా దూరం పెట్టమండి. మా పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రి పదవికి అయితే పవన్ కళ్యాణ్ గారే కదా అభ్యర్థి. అందరి ఆమోదంతో పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి సార్. అందరి ప్రజల ఆమోదంతో మా నాయకుడుగా మా అధ్యక్షుడు రోజుల్లో సీఎం గా ఉండబోతున్నారు. రీజనల్ పార్టీలో ఇంకో ఆప్షన్ ఉండదు. రైట్. ఇప్పుడు రైట్ ఒక్కటి ఇంకొక పాయింట్ ఇక్కడ మెయిన్ అంటే వ్యూహం మార్చుకుంటామన్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాలో మన తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగింది. కొన్ని చోట్ల 4 చోట్ల ఎంపీపీలు కూడా గెలుచుకున్నారు. అయితే తెలుగుదేశానికి ఇచ్చారు అక్కడ. అట్లాంటిది వ్యూహమా, లేకపోతే అది పార్టీ నిర్ణయమా? లేదా అంటే బీజేపీతో మీరు ఒక పక్కన పొత్తుతో ఎలక్షన్లోకి వెళ్ళారు, రెండో పక్కన లోకల్గా తెలుగుదేశం పార్టీతో పొత్తుతో పనిచేశారు. అది వ్యూహమా, లేకపోతే కనుక అది సహజమా, ఇక భవిష్యత్తులో ఇలా కామన్గా నడుస్తుంటుంది ఎక్కడ అవసరాలు రీత్యా అక్కడ అన్నటువంటి కోణమా? సార్ మొన్న సాగర్ మనకు జరిగింది స్థానిక ఎన్నికలు. ఆ స్థానిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అసలు మేము పోటీ చేయలేదనే చెప్పింది. సో మేము దాన్నే పరిగణలోకి తీసుకున్నాం తప్ప ఒక వ్యక్తుల దగ్గర నుంచి మేము వాళ్ళ సపోర్ట్ పొందాం తప్ప టీడీపీ పార్టీ అని చెప్పి ఏకంగా పార్టీ నుంచి ఈ రోజు కూడా మేము సపోర్ట్ పొందలేదండి. మేము రాలేదండి అక్కడ ఎంపీపీలో వాళ్ళకి ఇచ్చింది మీరు ఇచ్చారు. వీరవాసరం కానీ తర్వాత కడియం కానీ దుగ్గిరాల ఇష్యూ ఇంకా అవ్వలేదు అనుకోండి, అది ఆచంట వీటిట్లలో మీరు వాళ్ళకి ఇచ్చారు. మీకు మెజారిటీ వచ్చిన చోట్ల కూడా తెలుగుదేశం పోటీ చేయలేదని అన్నారు కరెక్టే, కానీ వాళ్ళకి సైకిల్ గుర్తుంది. బట్ మీరు వాళ్ళకి ఇచ్చారు మండల పరిషత్ చైర్మన్ పదవి. మేము సరే చెప్తున్నా కదా సార్, మేము ఎక్కడ స్థానికంగా కూడా టీడీపీ పార్టీ పోటీ లేదని చెప్పారు. మేము వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఏదైతే చెప్పాడు దాన్ని పరిగణలోకి తీసుకున్నాం. వాళ్ళ ద్వారా ఎక్కడైతే వ్యక్తులుగా మేము పరిగణించాం ఆ వ్యక్తుల నుంచి మాకు వచ్చిన సపోర్ట్ ని తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది తప్ప వాటి ద్వారా జనసేన పార్టీ గెలిచింది సార్. అనేక చోట్ల కూడా మేము పోటీ చేసిన చోట్ల మేము వ్యక్తులుగానే చూసాం తప్ప ఒక టీడీపీ పార్టీని గెలిపిద్దామనో లేదంటే ఆ పార్టీని గెలిపిద్దామో ఈ పార్టీని గెలిపిద్దామనో కాదు. మేము గెలవడానికి ముందు ప్రయత్నించాం. ఈ రోజు ముందు మాట్లాడాలంటే మండల స్థాయిలో మాట్లాడాలంటే ముందు ఎంపీపీలు ఉండాలి సార్, అదే విధంగా ఎంపీటీసీలు ఉండాలి, వార్డు మెంబర్. భవిష్యత్తులో కూడా అదే మీకు చెప్పినట్టు మాకు సహకరించే ప్రతి ఒక్కరితో మేము ముందుకెళ్తాం తప్ప గెలుపు కోసం లోకల్ గా అవసరమైతే తెలుగుదేశంతో లేకపోతే కమ్యూనిస్టులతో ఇట్లా కూడా అండర్స్టాండింగ్స్ వెళ్తారా సార్? లేదు సార్, జరిగిన స్థానిక ఎన్నికల్లో మేము పరిస్థితులు చెప్తున్నాం. స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదు అని చెప్పి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ చెప్పినప్పుడు మేము టీడీపీ పార్టీని ఒక పార్టీగా పరిగణించలేదు కాబట్టి వ్యక్తులుగా చూసి మేము ముందుకెళ్ళాం సార్. రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉంటాయనేది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సరైన సమయంలో మీకు తప్పకుండా తెలియజేస్తారు. ఇప్పటికైతే మేము కేవలం బీజేపీ పార్టీతో కలిసి బలంగా ముందుకెళ్ళబోతున్నాం. వచ్చే నెలలో స్టీల్ ప్లాంట్ మీద కూడా బలమైన ఉద్యమం చేయబోతున్నాం సార్. బీజేపీతో కలిసా? ఇప్పుడు చెప్పండి సాంబశివరావు గారు. సాయి గారు, వస్తున్నాను.
ఇప్పుడు ఈ పోర్టర్ తయారు చేయమని చెప్పింది చిరంజీవి గారు, నాగార్జున, రాజు గారా, లేకపోతే మా గవర్నమెంటా? 1 month కి మేము కార్పొరేషన్ పెడతాం, దాంట్లో లోన్ తెచ్చుకుంటాం, మేమన్నీ అనౌన్స్ చేసామండి. నిన్న కూడా మంత్రి గారు ఏం చెప్పారు, పోర్టర్ ఎట్లా చేయాలి అనేది మేము మీరు కూర్చొని రెడీ చేసుకుంటాం, నెక్స్ట్ డే పేమెంట్ పడేటట్టు అన్నాం. దేనికి సందీప్ గారు మన ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మీరు ఒక ప్రతిపక్షంగా మాట్లాడేటప్పుడు అది సరైన ఆన్సర్ లేకుండా మీ అందరికి మీకు ఊహాజనితమైన లోకంలోకి వెళ్ళి అసంబద్ధితమైన మాటలు మీ కార్పొరేషన్ పెట్టి ఆ డబ్బులు నెల ఉంచుకొని దాంట్లో లోన్ తెచ్చుకుంటామా? మళ్ళీ మీరు అక్కడికే వెళ్తున్నారు, ఇక అది వదిలేసేయండి, సినిమా దాని గురించి వదిలేయండి, సినిమాది వదిలేయండి. అది ఇందాక క్లారిటీ వాళ్ళ తరఫున వాళ్ళు వాదన చెప్పారు, మీ వాదన రాజకీయ పార్టీ రాజకీయ వ్యూహం వాళ్ళ వ్యూహం వాళ్ళు చెప్పారు. మేము స్థానికంగా ఒక వ్యూహం ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఒక వ్యూహం ఉంటుంది, కేంద్ర స్థాయిలో ఒక వ్యూహం ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ యొక్క విధి విధానాలు వాళ్ళకి వదిలేసాం. వాళ్ళు ఎక్కడైనా సరే మేము ఎక్కడైనా పొత్తులు పెట్టుకుంటాం. మాకు లోకల్ బాడీ ఎలక్షన్ లో పార్టీతో ఉంటుంది, స్టేట్ బాడీతో ఉంటుంది, సెంట్రల్ బాడీతో ఉంటుందని వాళ్ళ విధానం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అది మనం ఒక మా పార్టీ మా విధానం ఉంటుంది అంతే తప్ప వాళ్ళ పార్టీ విధానం గురించి నో క్రిటిసైజ్. అది వాళ్ళ మంచి చేయడం అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. అది మై ఒపీనియన్. వాళ్ళకి క్లియర్ చెప్పారు కదా, మాకు లోకల్ బాడీ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకుంటాం, మాకు చంద్రబాబు నాయుడుతో మాట్లాడే పని లేదు, స్టేట్ వైడ్ తో మా పొత్తు పెట్టుకుంటాం, కేంద్ర స్థాయిలో పొత్తు పెట్టుకుంటాం, మేము ఎలక్షన్ లో గెలవాలా రావాలా, మా ముఖ్యమంత్రి పవన్ గారు క్లియర్ చెప్పిన తర్వాత ఇంకా మనం డిస్కషన్ ఏముంది, వాళ్ళ విధానం వాళ్ళు అంటారు, దాని ముందుకు పోతారు. పోవాలి, ప్రతి పార్టీ ముందుకు పోదు కదా, మా విధానాలు మాకు ముందుకు పోతానే ఉంటాయి. మేము పోయినసారి 51% తీసుకున్నాం, మన 50 లోకల్ బాడీతో 60% తీసుకున్నాం. మేము 65% ఎట్లా ఓట్ బ్యాంక్ తెచ్చుకోవాలని మా విధానం మాకు, మా ఐడియాలజీ మాకు, ఎట్లా ముందుకు పోవాలని మా ఐడియాలజీ ఉంటుంది. ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, తప్పేం లేదు కదా. మనప్పుడు మేము 60%కి వచ్చాం. అంటే ఇక్కడ 15 సీట్లకి మీ పార్టీ పడిపోతుంది అన్నటువంటి భయం వచ్చిందా లేదా? అసలు మాకు జనసేన పార్టీ గురించి కానీ బీజేపీ పార్టీ గురించి కానీ అసలు మేము భయపడే ప్రశ్నే లేదు. వాళ్ళని ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ మీకు ఆ భయం నేర్పబోతున్నారు పవన్ కళ్యాణ్, దానికి సిద్ధంగా ఉన్నారా? అసలు అది కాదు సార్, వాళ్ళు పొలిటికల్ పార్టీ, మాకు ప్రతిపక్షం కాదు కదా. వాళ్ళు ఇంకా 40% ఓట్ బ్యాంక్ రావాలా, 40 వచ్చిన తర్వాత 45కి వస్తారు, భయం మాకు కలగాల. వాళ్ళు ఇంకా 40%కి రాలా బీజేపీ అని జనసేన. అప్పుడు వచ్చినప్పుడు 40%కి వచ్చినప్పుడు అమ్మో 45కి వచ్చి మేము ఓడిపోతాను మా భయం కలగాల. మేము ఇప్పుడు 58%, 60% ఉంటాం. ఇంకా రేపు 60%కి 2024లో 60% ఓట్ బ్యాంక్ వెళ్తాం. అందుకని వాళ్ళ గురించి మాకు పెద్ద భయం లేదు. వాళ్ళు మీటింగ్ లో వాళ్ళు ఎట్లా మాట్లాడినా మీకు ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, ప్రతి వాళ్ళు అధికారంలో రావాలనుకుంటారు, వాళ్ళు తప్పులేదు, వాళ్ళ వ్యూహం వాళ్ళు పనుకోవచ్చు. వాళ్ళే చెబుతున్నారు మేము ఎక్కడ గెలుపుంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటామని. వెళ్ళండి కూడా, వాళ్ళ పార్టీ పాలసీ వాళ్ళు ముందుగా చెప్పేశారు. లోకల్ బాడీలో ఒక రకం ఉంటుంది, స్టేట్ బాడీలో ఒకటి ఉంటుంది, రేపు సెంట్రల్ తో పార్టీతో పొత్తు ఉంటుందని చెప్పేశారు. అందుకని మనం వాళ్ళని తప్పు అనడానికే వీల్లేదు, వాళ్ళ ఒపీనియన్ క్లియర్ గా చెప్పేశారు. మాకు వచ్చేపాటికి మాకు ఓట్ బ్యాంకు 51తో మనం గెలిచాం. ఇప్పుడు 58, 59తో ఉన్నాం. 64, 65%కి ఎట్టెళ్తామని మేము మా ప్రభుత్వ సంక్షేమాలు, మా కార్యక్రమాలు వాళ్ళు రోజు విమర్శించుకోకుండా పోతే వాళ్ళు పొలిటికల్ పార్టీ ఎట్టవుతుంది? వాళ్ళు విమర్శించుకోమని చెప్పండి. అంటే ఇక్కడ ఒక పాయింట్, రోజు పోయే కొద్దీ రాజకీయంలో ఏ పాయింట్ రైజ్ అవుతుందంటే మీరు చేయబోయే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీరు చేసినవి చెప్పుకుంటున్నారు, మీరు చెయ్యనివి ఒక రోడ్ల గురించినో, ఒక మంచినీటికి సంబంధించినటువంటి వస్తువులు పెంచలేకపోవడం, ఒక పరిశ్రమలు తేలేకపోవడం, పరిపాలన చేత కాకపోవడం, అనేక వాళ్ళకి బిల్లులు ఇవ్వలేకపోవడం, కరెంటుకి సంబంధించినటువంటి ట్రూ అప్ ఛార్జీలు, ఇట్లాంటి దోపిడీ, ఇవన్నిటికీ సంబంధించినటువంటి దాని మీదన ఇప్పటిదాకా మీకు సరైన ప్రతిపక్షం లేదు. ఇప్పుడు ఆ ప్రతిపక్షం ఎట్లుంటుందో, ప్రజల తరపున పోరాటం ఎట్లుంటుందో చూపెడితే, ఆ చూపెట్టినప్పుడు ఉండేటువంటిదే ఆయన భయపెట్టడం అనేటువంటి పదం. దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటే అది మీ ఇష్టం. ఆ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఏమవుతుంది మీకు? ఏం చెప్పుకుంటారు సమాధానం? ట్రూ అప్ ఛార్జీ పేరుతో మేము బాధడంలో తప్పేమీ లేదు, పవన్ కళ్యాణ్ అనవసరంగా మమ్మల్ని తిడుతున్నారు, మేము ఇట్లా వసూలు చేస్తాం, ఇది సహజం, రోడ్డు ఇట్లా గుంటలు ఉంటాయి, గుంటలు లేకపోతే రోడ్డు ఎందుకు అవుతుంది, మేముంటే గుంటలే ఉంటాయి అని చెప్పుకుంటారా?
మేమేంటి అట్లే ఉండగానే మేము ఒక పవర్ సబ్జెక్టే చెప్తాం సార్. మనకి సాయి గారు. స్టేట్ గవర్నమెంట్ డివైడ్ అయిపోయిన తర్వాత 14,000 కోట్లు అప్పులు ఉంటే మన చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు 35,000 కోట్లతో అప్పు అయిపోయింది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ అప్పు ఇచ్చే ప్రశ్న లేదు. వాళ్ళకి ఎల్సీ ఓపెన్ చేస్తే ఎన్ని యూనిట్లు అన్ని యూనిట్లు. వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి మేము పవర్ మీకు రికవరీ చేయకపోతే మేము మీకు పవర్ ఇచ్చే పరిస్థితి లేదు అని. ఆ అప్పు తీర్చకపోతే మనకు పవర్ కూడా రాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది. కాదండి, ఇవన్నీ మీకు ప్రభుత్వ నిర్వహణలో మీరు చూసుకోవాల్సిన పని. జనాల్ని బాస్తానంటే ఎట్లాగా? చంద్రబాబు పేరు చెప్పి ఎన్నాళ్ళు బాస్తారు? ఆయన అయితే 5 ఏళ్లలో అయితే వేయలేదు కదా, పెంచలేదు కదా ఛార్జీలు. మీరు పెంచి చంద్రబాబు వల్ల పెంచాము, రోడ్డు చంద్రబాబు వల్ల గుంటపడింది, లేకపోతే అంతకు ముందు వల్ల గుంటపడిందంటే అవన్నీ అప్పుడు సమస్య అన్నారు కాబట్టినే నమ్మి మీకేస్తే, బాబుని చూసి మీరు ఇవన్నీ భరించండి అంటే ఇంకా మీరే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవడం? 4,000 కోట్లకి రేపు ఎవరు రావట్లేదు కదా సార్ మిమ్మల్ని నమ్మి. కాంట్రాక్టర్లని ముంచేశారు, ఒక్క కాంట్రాక్టర్ రాడు మీ వెనకాల. మిమ్మల్ని నమ్మి రోడ్డు వేసేవాడు ఒక్కడు లేడు. గుంటలు అట్టాగే ఉన్నాయి, ఇళ్లు కట్టడానికి మిమ్మల్ని నమ్మి ఒక్కడు లేడు. చివరికి మీకు ఇల్లు వాళ్ళకి కడతంటే వాళ్ళకి బిల్లులు ఇవ్వరు. ఏ విధంగా ఇక మిమ్మల్ని నమ్ముతారంటే ప్రభుత్వం నమ్మకం కోల్పోవట్లేదా? సాయి గారు, మమ్మల్ని నమ్మక ఏ బ్యాంక్ కార్డు అప్పు ఇవ్వట్లేదు, మమ్మల్ని నమ్మక ఏమి పని జరగట్లేదు, మమ్మల్ని నమ్మక ఆరోగ్యశ్రీకి ప్రతి క్వార్టర్కి 1,600 కోట్ల రూపాయలు మేము పంపిపోతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ చేయరు. మేము అక్టోబర్ 10వ తారీఖున మేము టెండర్లు 3,600 కోట్లకి రోడ్లు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్టోబర్ నుంచి రోడ్లు వేస్తారు. ఇది ఒక కార్యక్రమం, ఇది ఒక డ్రైవ్. ఇది మమ్మల్ని నమ్మట్లేదు, మాకు మేము డబ్బులు ఇవ్వకపోతే ఒక్కళ్ళన్నా పని చేస్తారు సార్. అది ఎట్లా జరుగుతుంది? ట్రూ అప్ ఛార్జీల గురించి అడిగితే మీరు చాలా తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు గారి టైంలో పెంచని డబ్బులు ఆయన కారణంగా మేము పెంచామని చెప్తున్నారు. అదే అంటే రూపాయిన్నరకే కరెంట్. ఒక పక్కనేమో మీరే జనాలకి చెప్పింది ఏంటి, కరెంటు ఛార్జీలు మేము వచ్చిన తర్వాత అంతకుముందు బొగ్గు ఆధారిత కరెంట్ అని అదని ఇదని దోచుకున్నారు, మేము 2:30కే కరెంటు తెచ్చామన్నారు. తీరా చూస్తే ఇవాళ అదే కరెంటుని ఓ పక్కన 4.5 రూపాయలకి, 5 రూపాయలకి, 6 రూపాయలకి స్లాబుల పేరుతో దోచేస్తున్నారు. ప్లస్ ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరొక బాధుడు బాధుతూ ఉన్నారు. ఏమని చెప్తారు జనాలకి? పర్లేదు ఇవన్నీ మీరు భరించక తప్పదు అని చెప్తారా? ఇప్పుడు అది మేము ట్రూ అప్ ఛార్జెస్ అప్ టు మార్చి వరకు చెప్పాం. ఏప్రిల్ నుంచి ట్రూ అప్ ఛార్జెస్ మీకు బిల్లులో చూడండి, మేము కరెంట్ రేట్లు పెంచలా, కరెంట్ కింద వచ్చేపాటికి ట్రూ అప్ ఛార్జెస్ అని వేసాం. అది అప్ టు మార్చి వరకే ఉంటది. అదే సార్, కొట్టుకోవడానికి అది కాదు, డైరెక్ట్ అంటే ఏ రాజకీయం ఆదాలి మార్చి వరకు ఆగాలి, తప్పదు కదా. అది ఎందుకు తప్పదు? ఇలాంటివి జనంలో అది కాదు, ఇట్లాంటివి డైవర్ట్ చేయడానికి కాదా ఇట్లాంటి తిట్లు గొడవలు క్రియేట్ చేయడం? దీంట్లో డైవర్ట్ అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు కట్టే వాళ్ళకి డ్రైవర్స్ పనే ఉందండి, వాళ్ళు బాధపడతా కట్టాల్సిందే కదా. ఇప్పుడు మీరు అది చర్చించుకోకుండా రోజు బిల్లు కట్టేటప్పుడు కడుపు రగిలిపోయే జనాలకి మధ్యలో ఈ పాయింట్లన్నీ తీసుకొచ్చి గొడవలు క్రియేట్ చేసుకుంటుంటే అది కదా. ఇప్పుడు ఈ పవన్ గారు తిట్లు 4 రోజులు, ఒక 6 రోజులు ఉండదు చర్చా వేదిక. దాన్ని మీరు సాగదీశారు. మిమ్మల్ని మీరు ఏం చేయాలా? మాకు సంస్కారం ఉందయ్యా, మేము అంటలేదు. ఇప్పుడు మొన్న పవసాని ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు కుటుంబం అంతా మాట్లాడారు. పవన్ గారు నిన్న ఏమన్నారు? మీ మహిళల జోలికి రానయ్యా అన్నారు. మా కార్యకర్తలు కూడా ఎవరు రారన్నారు. అది సంస్కారం అక్కడ. సరే, ఆయన వాడిన వేరే భాష గురించి కూడా మాట్లాడుకున్నాం. నేను అన్నది అట్లాగా మీ నాయకులు ఆయన సభ్యతకే ఆయన సంస్కారానికి వదిలేస్తున్నామని మీరు చెప్పినటువంటి ఇట్లాంటి వివరాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే మీరు డైవర్ట్ చేయడానికి, ఇట్లా ప్రజా సమస్యల్ని డైవర్ట్ చేయడానికి కాదంటారా? తెలివిగా వాడుకోవచ్చు. ప్రజా సమస్యలు ఎందుకు డైవర్ట్ అవుతాయండి? ప్రజా సమస్యలు డైవర్ట్ ఏం కావు, ప్రజా సమస్యలు డైవర్ట్ కావు. ప్రజా సమస్యలు 4 రోజుల నుంచి ట్రూ అప్ ఛార్జీలు చర్చించామా? అదిగా సార్, ప్రజా సమస్యలు 4 రోజులు కాబట్టి ఒక వారం రోజులు చర్చించాల్సిందే కదా, చర్చించాల్సిందే కదా, దాని సమాధానం గవర్నమెంట్ చెప్పాల్సిందే కదా. రైట్. సార్, ఈ రోజు ప్రజలందరూ కూడా సందీప్ గారు, ఇలాంటి అంశాల మీద మీ ఉద్యమం ఉంటుందా? సార్, ఇప్పటికే మేము ఇసుక లాంగ్ మార్చ్ దగ్గర నుంచి ఈ రోజు రోడ్ల సమస్య వరకు ప్రతి దాని మీద జనసేన పార్టీ ఉద్యమం చేస్తానే ఉంది సార్. మన రాజకీయ విశ్లేషకులు గారు నేను బీజేపీతో కలిసి ఉన్నామంటే ఒక నవ్వు నవ్వారు.
మేము స్టీల్ ప్లాంట్ బీజేపీతో కలిసి ఉన్నది ఎన్నికల పొత్తు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి తాకట్టు పెడతామంటే కనుక రాష్ట్రంలో నుంచి మొదట ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి మన ఆత్మ గౌరవం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రేపు పొద్దున రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల పెట్టుకున్న నమ్మకాల కోసం జనసేన పార్టీ గెలిచి తీరాల్సిన అవకాశం ఉందండి. మీరు ఇందాక అన్నారు అక్కడ ఎంపీపీలు మీరు టీడీపీకి ఇచ్చారని చెప్పని. ఈ రోజు జనసేన పార్టీ మీద ఎలాంటి ముద్ర వేశారంటే వీళ్ళు ఎప్పుడు కూడా అధికారంలోకి రారు, వీళ్ళు కేవలం వీళ్ళు ప్రశ్నించడానికి మాత్రమే పనికొస్తారు, లేదా సేవ చేయడానికి మాత్రమే పనికొస్తారని అపోహల్లో ఉన్నారండి. ఈ రోజు మేము వాటన్నిటి తుడిచిపెడుతున్నాం. ఈ రోజు అక్కడ మనకి మేము ఎంపీపీలకు సపోర్ట్ ఇచ్చామని చెప్పి అంటారు. మరి ఆ ఎంపీపీలు రేపు పొద్దున జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వచ్చు సార్, ఆ పార్టీని వదిలేయచ్చు. ఈ రోజు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తో మీ వాళ్ళు ఆ పార్టీని వదిలేరు. అది సార్, మీకు ఎక్కువ సీట్లు ఇస్తే ప్రజలు మీరు తీసుకెళ్లి అవతల వాళ్ళకి ఇస్తే అది మీరు అధికారం మీరు తీసుకున్నట్ట వాళ్ళకి ఇచ్చినట్ట? మీకు అధికారం ఇస్తే అవతల వాళ్ళకి పంచినట్టు అయింది. ప్రజలు నమ్మి మీకు 11 ఇచ్చారు, వాళ్ళకి 4 ఇచ్చారు. 4 వచ్చిన వాళ్ళకి 11 వచ్చిన వాళ్ళు ఇచ్చేశారు. అంటే మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు త్యాగం చేశారా లేకపోతే మీరు పొందారా? త్యాగం ఎక్కడ చేయలేదు సార్. మేము రేపు పొద్దున మా పార్టీలోకి భారీగా వలసలు రాబోతున్నాయి. అది మరి టీడీపీ నుంచి వస్తారా, వైసీపీ నుంచి వస్తారా మాకు తెలియదు, కానీ జనసేన పార్టీ గెలుస్తుంది, గెలిపించే స్థాయికి వెళ్తుంది అన్నప్పుడు తప్పకుండా మా పార్టీలో చేరికలు ఉండిపోతున్నాయి. మీరు అన్నట్టు వైసీపీ నాయకులు అన్నారు జనసేన పార్టీని చూసి మేము భయపడాలి, భయపడ్డారు కాబట్టి అనంతపూర్ లో పవన్ కళ్యాణ్ గారు వస్తామని చెప్పిన వెంటనే మీరు రోడ్డు వేయడం మొదలు పెట్టారు. మరి ఇప్పటికీ ఇప్పటివరకు మీకు ఎక్కడ రోడ్లు కనపడలేదా? పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను రోడ్డు శ్రమదానం చేస్తాను, రోడ్డు వేస్తానంటేనే మరి మీరు రోడ్లు భయపడతారా, మొదలు పెడతారా? మరి ఇది కాదా భయం అంటే? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన భయం తప్పకుండా వైసీపీ నాయకుల్లో కలిగేటట్టు జన సైనికులు అందరూ కూడా ప్రవర్తిస్తారు. అదే విధంగా అధికారం దిశగా రేపు పొద్దున మేము మా పార్టీ జనసేన పార్టీ అధికారం దిశగా వెళ్లి ప్రభుత్వం స్థాపించే జనసేన పార్టీ నుంచి మీకు బలంగా చెప్పబోతున్నాం సార్. సందీప్ గారు, ఆంజనేయ రెడ్డి సాయి గారు వస్తున్నాను. ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడాక మీరు మాట్లాడుతురు కానీ సాంబశివరావు గారు ఒక్కసారి ఆంజనేయ రెడ్డి గారిది కూడా మాట్లాడాక ఇద్దరికి కలిపి మీరు ఆన్సర్ చేద్దరు కానీ ఒక్క సెకండ్. ఆంజనేయ రెడ్డి గారు. సాయి గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే అధికారం మాదే, ఖచ్చితంగా మేము అధికారానికి వస్తాము, మేమేమిటో నిరూపించబోతున్నామని చెప్పడంలో ఎటువంటి తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఆయన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, కార్యకర్తలకు విశ్వాసం కల్పించాలా, విశ్వాసం కల్పించడమే కాదు కార్యకర్తలను మోటివేట్ చేసి వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించే దిశగా ప్రయాణించడం కోసం ఆయన కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తారు. ఒక నాయకుడికి ఒక విశ్వాసం, ఎస్ మేము పోరాడుతున్నాం, మా వ్యూహాలు వేరుగా ఉంటాయి, మేము ప్రజల్లోకి వస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని ఒక నాయకుడిగా మాట్లాడే అర్హత ఆయనకు యోగ్యత కూడా ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక రాజకీయ పార్టీ లక్షణం అది కదా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్నికల పొత్తులో ఉన్నాము, మేము కలిసి పోరాటం చేస్తున్నాము. అదే సమయంలో ఎవరి ఉద్యమాలు వాళ్ళు అవసరం వచ్చినప్పుడు కలుస్తున్నాము, అవసరం లేనప్పుడు ఎవరి ఉద్యమాలు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా మేము పోరాటం చేస్తున్నాము. ఎవరి వ్యక్తిగత రాజకీయ పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. మేము ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఆంజనేయ రెడ్డి గారు కన్వీనియంట్ గా మీరు ఒకటి మిస్ చేస్తున్నారు. ఒక పాయింట్ ఏంటంటే పొత్తులో మీరున్నారు కానీ అక్కడ పొత్తు పెట్టుకుని ఓట్లకు వెళ్ళింది తెలుగుదేశంతో. అచ్చంపే అక్కడ 4-5 చోట్ల జరిగినటువంటి తూర్పు పశ్చిమ గోదావరి అది మీతో తెలిసినే మీతో మాట్లాడుకునే చేశారా లేకపోతే అది మీరు కూడా ఒప్పుకోబోతున్నారా? లేదా మీరు కూడా తెలుగుదేశంతో కలిసి భవిష్యత్తులో అట్లాంటి లోకల్ పొత్తులు పెట్టుకుంటారా? సాయి గారు నేనేమంటున్నా అంటే రాజకీయాలు ఎప్పుడు డైనమిక్ గా ఉంటాయి. ఈ రోజు ఉన్న రాజకీయాలు రేపు ఉండాలా, డే ఆఫ్టర్ టుమారో ఉండాలని రూల్ ఏం లేదు. రాజకీయాలు మారుతూ ఉంటాయి జరుగుతున్న పరిణామాలను బట్టి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగాయండి. అంటే ఇప్పుడు మీ నుంచి దూరం వెళ్ళినట్ట మీరు కూడా వాళ్ళతో వెళ్తున్నట్ట డైనమిక్ లో? ఒక నిమిషం వస్తున్నాను సార్, నేను వస్తున్నాను. పంచాయతీ ఎన్నికల్లో అనేక గ్రామాల్లో చాలా అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని పంచాయతీ సర్పంచ్ గా ఈయనుంటే బాగుంటుంది, వార్డు మెంబర్లుగా ఈయనుంటే బాగుంటుంది, వైస్ సర్పంచ్ గా ఈయనుంటే బాగుంటుంది, అది జనరల్ గా ఉండకపోవచ్చు. చాలా గ్రామాల్లో జరిగింది. కానీ ఎందుకనంటే పార్టీ గుర్తులు లేవు కాబట్టి, పార్టీ గుర్తులు అవకాశం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ విలేజ్ అండ్ అభివృద్ధి దృష్ట్యా రాజకీయ నాయకులు విభేదాలు లేకుండా మన గ్రామాభివృద్ధి అనేక సంఘటనలు మనం జరుగుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ మీరు జనసేన టీడీపీని గురించి ప్రస్తావించారు. జనసేన నాయకుడితో నేను ఏకీభవించడం లేదు.
మేము వ్యక్తులతోటి ఒప్పందం కనుక్కున్నాము, వాళ్ళు అధికారికంగా బాయ్కాట్ చేశారు, ఎన్నికల్లో పాల్గొనలేదని దాంతో నేను ఏకీపించలేదంటే ఏది ఏమైనా పార్టీ ఎన్నికల గుర్తు మీదనే గెలిచారు కదా, తెలుగుదేశం సైకిల్ గుర్తు మీదనే గెలిచిన వాళ్ళతోటి మీరు ప్రయాణం చేశారు. అక్కడ ఉండే స్థానిక పరిస్థితులను బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, అది మీ హక్కు. అది పెద్ద రాజకీయంగా ఏదో అని నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ తెలుగుదేశం వ్యక్తులతో ఇండివిజువల్స్ ఇమ్మెటీరియల్ కదా, పర్వాలేదు అట్లాగా? పార్టీ గుర్తు అంటే అలా సర్దుకుంటారా మీ ఇద్దరు? వాళ్ళకి ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో అక్కడ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేటట్టు, మిగతా చోట్ల మీతో పొత్తు అనేటువంటి దానికి భారతీయ జనతా పార్టీ అంగీకరిస్తుందా? వాళ్ళకి భిన్నాభిప్రాయం ఉండొచ్చు. దేశంలో చాలా రాజకీయ పార్టీలతో మేము కలిసి పనిచేస్తున్నాం. జేడీయూ ఉంది, నితీష్ కుమార్ గారికి జనగణన ఈ యొక్క పాపులేషన్ ఇది విషయంలో లెక్కింపు విషయంలో ఆయన అభిప్రాయం ఆయనకు ఉంది. అట్లా అనేక రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సొంత అభిప్రాయాలు, ప్రాంతీయ పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అదేవిధంగా జనసేనకు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ఉండుండొచ్చు. మాది విధానము ఈరోజు మొత్తం ఎక్కడైతే తెల్ల ఏనుగులుగా ఉండే నష్టాల్లో ఉండే సమస్యలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని ఒక విధానం తీసుకున్నాం. దాని ప్రకారమే 5 స్టీల్ ప్లాంట్లు దేశంలో దొరుకుతాయి. అందులో ఆఖరిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. వాళ్ళని జనసేన నాయకులు ఏ విధంగా అయితే ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కేంద్ర పార్టీ కూడా జనసేన నాయకత్వానికి వివరించి, లేదు ఇది దేశం కోసం, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం, అక్కడ ఉండే కార్మికుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అని కేంద్ర ప్రభుత్వం మా పార్టీ నాయకులు కూడా వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. నేనేమంటున్నా అంటే, ఈరోజు మీకు తెలుసు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చినప్పటికి కూడా ఎక్కడో ఉల్లిపాయల ధర పెరిగాయని ప్రభుత్వాన్ని ఓడించిన సంఘటన మనం చూసాం. అదే సమయంలో పేద బోఫర్స్ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత 404 సీట్లు గెలిచిన రాజీవ్ గాంధీ గారు ప్రభుత్వాన్ని కోల్పోయారు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉల్లిపాయల ధర పెరిగిన దానికి ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడిస్తే, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక తప్పులు, లిస్ట్ ఆఫ్ మిస్టేక్స్, బ్లండర్స్ ఉన్నాయి. అది కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు కానివ్వండి, ఇసుక పాయింట్ ఇక్కడ మిస్ అవుతున్నది ఒకటే సార్. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి 15 సీట్లు మాత్రమే. ఇద్దరు కలిసి ఉన్నారా, ముగ్గురు కలిసి ఉండబోతున్నారా? ఇప్పుడు మేము జనసేన బీజేపీ కలిసి పనిచేస్తుంది. వీ హ్యావ్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, వీ హ్యావ్ పర్ఫెక్ట్ కెమిస్ట్రీ. మేము కలిసి పనిచేస్తున్నాం. ఈ అండర్స్టాండింగ్ లో ఇది కూడా ఉంటుందా? లోకల్ గా అవసరాల రీత్యా అక్కడ వేరే వాళ్లతో కలిసి పని చేయటం అనేటువంటి దాన్ని కూడా బీజేపీ అంగీకరించబోతోందా? మీరు కూడా అట్లా వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటారా? అక్కడ స్థానిక పరిస్థితులు, స్థానిక అవసరాలు, అధికార పార్టీ దౌర్జన్యాలు, వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ ఒక నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఆ నిర్ణయాన్ని మేమందరం గౌరవిస్తాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము జనసేనతో పొత్తులో ఉన్నాం, పొత్తు కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో నేను ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను, వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి, అధికార పార్టీకి, రాష్ట్ర పార్టీకి 15 సీట్లు వస్తా అనడంలో పవన్ ఏమండి చెప్పండి ఏంటి? హలో, వాళ్ళు వదిలేస్తే మీ పరిస్థితి ఏంటి? ఎవరు వదులుతారండి? ఎవరు వదులుతారు? వదలరు. మీరు చెప్పినటువంటి విధంగానే ఉంటే రేపు పొద్దున మీరైతే మిమ్మల్ని నమ్ముకుంటే ఒరిగేదేం లేదు కదా. అప్పుడు మిగతా చోట్ల 30-40% ఓట్లు వాళ్ళు గ్యారంటీగా ఎమ్మెల్యేలు గెలుస్తారు. అప్పుడు మీరు అవసరం లేదు కదా. ఒక్క నిమిషం వస్తుంది సార్. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు కాదు. సార్వత్రిక ఎన్నికలకి పార్టీ మేము కలిసి పనిచేస్తున్నాము. కేంద్ర నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారి మీద బాగా విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉంది, వారికి గౌరవం ఉంది. కాబట్టి మా మధ్య అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్ గా ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. స్థానిక సంస్థలకు వచ్చిన ఫలితాలు లేదా తీసుకునే నిర్ణయాలు మా యొక్క అలయన్స్ ఏమాత్రం దెబ్బతీయవు, మా యొక్క అలయన్స్ మీద ఏమాత్రం ప్రభావం ఉండదు అనే విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. రైట్. సాంబశివరావు గారు, సాంబశివరావు గారు మాట వినబడుతుందా? రైట్. ఫైనల్గా ప్రసాద్ గారు,
ఇక్కడ రాజకీయ పార్టీలు ఎవరితో ఎవరు పొత్తులు ఉన్నాయన్నదానికి తేటతెల్లం అవుతుందని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ మీద మేము ఉద్యమం కార్యాచరణ రూపొందిస్తున్నామని జనసేన చెప్పినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేస్తామని బీజేపీ చెప్తున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలని ఎవరు ఎక్కడ పణంగా పెడుతున్నారు అన్న విషయం క్లియర్గా తెలుస్తుందండి. అంటే ఎలక్షన్ అన్న ఒకే ఒక్క స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళు ఎవరితోనైనా అనుసంధానించుకోవడానికి ఎన్ని మెట్లైనా దిగ్గలుగుతున్నారు అన్నది మాత్రం ప్రజలకు ఒక సందేశంగా వెళితే మాత్రం రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీల ఉనికికే ప్రమాదం వస్తుంది. మీరు గమనించుకోండి. కావాలంటే మీరు సెంట్రల్ లెవెల్లో పార్టీ అనుసంధానించుకోవడానికి పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు లాంటి స్థాయి ఉన్న వ్యక్తులు మాకు ఇక్కడ లోకల్ ఏమైనా పర్వాలేదన్న మెసేజ్ ఏ విధంగా డెలివరీ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ జనసేన నాయకులు కూడా కార్యాచరణ రూపొందిస్తాం, కథన రంగంలో మేము ఉంటాం ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్లేరప్ అయిన విషయంలో నిన్న ఆయన మాట్లాడిన స్పీచ్లోనే వినండి. మీరు నన్ను ఓడగొట్టినప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో అన్న ఒక క్వశ్చన్ మార్క్తోనే డ్రైవ్ అవ్వడానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ అనిశ్చితిలోంచి ఎప్పుడైతే ప్రజల యొక్క మనోభావాలకి దగ్గర అవుతున్న తరుణంలో మీకు మీరే ఒక గోడ కట్టుకుంటున్న సిచ్యువేషన్ని ఒకసారి అభివర్ణించుకోండి. వాస్తవానికి వాస్తవ పరిస్థితులకి ప్రజా సమస్యల మీద ప్రతిస్పందించే గుణం కలిగిన పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నాను, ఇసుక మార్చి విషయంలో ప్రతిస్పందించిన విధానానికి ఆ కంటిన్యూషన్ ఏది, తర్వాత జరిగిన సబ్సిక్వెంట్ పరిణామాల్లో ప్రతి దాంట్లోనూ ప్రశ్నించే గలం అన్న మనిషి ఎక్కడైతే ప్రశ్నకి దూరం అవుతున్నాడో అప్పుడే ప్రజల్లో చైతన్యం డిఫరెంట్గా వస్తుంది. అప్పటి నుంచి వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ మాడ్యులేషన్సే నిన్న మొన్న జరిగిన తీవ్ర పరిణామాలు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన యాక్సెప్టెన్స్ ఎలాంటిది, మీ పరిపాలన మీరు చేసుకుంటా శుభ్రంగా ఉంటే నేను సినిమాలు చేసుకుంటానన్న మెసేజ్ ఆల్రెడీ కన్వే అయిపోయింది ప్రజల్లో. అందుకే మీకు గమనించుకోండి, ఒక ప్రముఖ సర్వేలో ఓటు బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందన్నది కూడా నిశ్చితంగా గమనించుకోండి. రాబోయే రోజుల్లో కార్యాచరణ అంటే కార్యాచరణకి అడ్డంకులు ఏమున్నాయి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. గతంలో తెలుగుదేశంతో మేము అనుసంధానించుకోమన్న ప్రశ్న వెసెస్ ఇవాళ మీ అంతటా మీరే అనుసంధానించుకోవడం అంటే ఒక కోటరీ నియంత్రిస్తున్న జనసేనకి 80% గ్రౌండ్ లెవెల్లో ప్రజలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అదే మీ జన సైనికులు. వాస్తవానికి ఎవరైతే దగ్గరగా ఉండి పనిచేద్దాం అనుకుంటున్నారో స్థానిక సమస్యల పట్ల ప్రభావితం చేసే అంశాల మీద తీవ్ర ప్రభావం అధికార పార్టీ నుంచి పడుతున్నప్పుడు దాన్ని నియంత్రించుకోవడానికి సంఘటితం అవుతున్న కార్యకర్తల నుంచి ఒక లెసన్ మనం ఎవరైనా నేర్చుకోవాలి. ఇవన్నిటికీ ఉదాహరణే నేను సాయి గారు చెప్పినట్టు ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో మీకు ఏ విధంగా అన్వయించబడ్డారో చూసుకోండి. దాన్ని కూడా మీరు వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే 2 పడవల ప్రయాణంలో అభివర్ణించబడుతుంది. చూసుకోండి, ఆంజనేయ రెడ్డి గారు లాంటి పెద్ద వ్యక్తి కూడా సమయం కోల్పోయినట్టు మాట్లాడుతున్నా సరే ఇక్కడ సిచ్యువేషన్లో వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేవు. మీరు చూసుకోండి. కావాలంటే ఎప్పుడైతే మీరు స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన లెవెల్లో ఇప్పుడు ఏం చెప్తున్నారు, కేటగిరికల్గా కన్విన్స్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మీరేం చేస్తూ ఉంటున్నారు, పోరాడుతూ ఉంటున్నారు. ఈ డిస్పారిటీని ఎవరు అడ్రస్ చేస్తారు? ఇదే ఈ లైన్ ఒక్క దగ్గరే మీరు కనుక స్టేబుల్గా ఉండగలిగితే ఖచ్చితంగా రాజకీయ పార్టీ బయటికి రావడానికి కారణం అవదా? అప్పుడు కొత్త రాజకీయ వ్యూహం అంటే కొత్త పొత్తులకి కారణం అవదంటారు. అది ఇది పాత పొత్తేనండి. ఇప్పుడు ఎప్పుడైతే ఎవరు కాదనుకున్నారో ఎవరు ఇక్కడ ఉనికి అన్నది ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. సాయి గారు మీకు నేను చెప్పేది అంటున్నాను కాదు, కానీ ఇప్పుడు ఈ రాజకీయ ప్రస్థానంలో నిన్నటిదాకా నిలకడ అన్నది ఎక్కడ ఉందో అన్నది తెలుసుకుపోతుంది. ఇప్పుడు సింపుల్ అండి. ఆయన ఫస్ట్ ప్రతిస్పందించి ఇచ్చిన లెటర్కి అవుట్కమ్ ఏంటి? ఇవాళ దాకా అనిశ్చితే ఉంది. ఆ అనిశ్చితిని అడ్రస్ చేయడానికి ఈయన దగ్గర ఉన్న స్ట్రాటజికల్ సిచ్యువేషన్ ఏంటంటే కార్యాచరణలో ఇప్పుడు 2వ తారీఖు దాకా ప్రతిస్పందించకుండా ఉంటే వర్షాలు తగ్గి ఆటోమేటిక్గా రోడ్లు వేస్తున్నారు కదా ప్రభుత్వమే. మీరు గమనించండి. కావాలంటే ఈ కార్యాచరణ కనుక 2వ తారీఖు దాకా ఇబ్బంది పడకుండా ఇవాళే కథన రంగంలో ఉన్నారనుకోండి, ఇన్స్టంటేనియస్. బికాస్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఆయనంతటా ఆయనే క్రియేట్ చేసి పెట్టాడు. దేన్నైనా ప్రతిస్పందించగలడు. ఇప్పుడు అమరావతి రైతులు ఒక టైంలో పడుతున్న తపనికి నిలబడ్డడం లేదండి. నిలబడితే ఆగిందా ప్రభుత్వం? ఒక అడుగు వెనక్కి తగ్గిందా? ఉద్దానం విషయంలోనే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా వాళ్ళకి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ 2.5 సంవత్సరాల ప్రస్థానంలో ఆ క్లారిటీ అనేది ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఈ సమన్వయ లోపం. దీన్ని ఎప్పుడైతే అడ్రస్ చేయబడుతుందో ఖచ్చితంగా ఇవాళ బీజేపీతో అనుసంధానించుకుంటున్నారు అనుకోండి, రాష్ట్ర ప్రయోజనాలు ఎట్ ద కాస్ట్ ఆఫ్ అన్నప్పుడు వచ్చినప్పుడు ఈయన ప్రతిస్పందించే విధానం చూడండి. ఎప్పుడైతే ఈ విధమైన అనిశ్చితికి ప్రజల్లో వస్తున్నప్పుడు రాజకీయ పార్టీగా సంతరించుకోవడానికి ఒక బ్రేక్ పడుతోంది అన్నది ప్రజలకి ఒక మెసేజ్ కన్వే అవుతుంది. దీంట్లోంచి అడ్రస్ చేసే విధానం నిన్న కూడా మీరు చూడండి. ఆయన పార్టీ ఆవిర్భావం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆ సందేశాత్మక సిచ్యువేషన్లో ఎట్నుంచి చెలవల పొలవలు వెళ్తున్నాయో మీరు గమనించుకోండి. వాస్తవానికి కట్టుబడి ఒకే విషయం మీద మాట్లాడగలిగితే ఖచ్చితంగా ప్రజల యాక్సెప్టెన్స్ ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వాలు రాష్ట్రం 13 జిల్లాలతో ఏర్పడిన రాష్ట్రంలో తెలుగుదేశాన్ని చూశారు, వైఎస్ఆర్సీపీని చూశారు.
రాష్ట్రం కొత్తదనాన్ని కోరుకుంటున్నప్పుడు ఆ కొత్తదనం ఏ విధంగా ఇవ్వగలం అన్న దాంట్లో క్లారిటీ కనుక ఉండగలిగితే సమన్వయించుకోమన్నాడు. బీజేపీతో సమన్వయించుకొని ఎస్ నేను ఈ ప్రత్యేక హోదాని ఈ పద్ధతిలో తేగలుగుతాను, రాష్ట్రం ఈ అధోగతి పాలైన తర్వాత నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, బుందేల్ఖండ్ ప్యాకేజ్ తీసుకొస్తానని చెప్పమానండి. ప్రజలకు ఆ విషయంలో అవగాహన వస్తుంది. అంతేకాని అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ ఇవాళ అన్వయించుకుంటున్న ప్రతి అంశంలోనూ మీకు మీరు ముడిపెట్టుకొని మీ సిచ్యువేషన్ మీ నెత్తి మీదకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం నేను కల్పిస్తానన్న విషయంలో కనుక డ్రైవ్ అయితే మాత్రం ప్రజా ప్రయోజనాలు ఎక్కడ కాపాడబడుతున్నాయన్న దాంట్లో ప్రజలు ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇది గమనించండి. రైట్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, సందీప్ పంచకర్ల గారు, మేడా సాంబశివరావు గారు. ఓవరాల్గా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కింది, ఆ వేడి పతాక స్థాయికి చేరింది. రాబోయేటువంటి ఎన్నికల్లో 15 సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేస్తానని శపథం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒకవైపు, మరోవైపున తిట్లు శాపనార్థాలతో ప్రారంభమైనటువంటి రాజకీయాలు పతాక స్థాయికి చేరిన వైనం ఇంకొక వైపు కనబడుతోంది. ఏం జరగబోతోంది రాజకీయం? ఉద్రిక్తతల వైపుకి వెళ్తుందా, ఉగ్ర రూపం వైపుకి వెళ్తుందా, లేదు ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిష్కారం వైపు వెళ్తుందా అన్నటువంటి చూడాల్సింది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త బులెటిన్ మరొక సబ్లో మేము ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.